మనం ఆత్మ సాక్షాత్కారమే సమస్త జ్ఞానం యొక్క లక్ష్యం. ఎన్ని తెలుసుకో, ఎన్ని నేర్చుకో, ఎంత సాధన చెయ్యి, దాని లక్ష్యం ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కారమే. కళ్ళు మూసుకుంటే ఎదురుగుండా ఉన్న వస్తువును మనం గుర్తించలేము, కనపడదు కదా. అలాగే హృదయ గ్రంథి కనుక తెరవకపోతే అంతా ఉన్న బ్రహ్మాన్ని మనం గుర్తించలేము. ఇంద్రియాతీత మనోమౌనంతో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి కళ్ళు మూస్తే ఎదురుగుండా ఉన్న వస్తువులు మనకి ఎలా కనపడవో, అలాగే లోపల హృదయ గ్రంథి, హృదయమందు అనేక జన్మలుగా దేహాత్మ భావంతో ముడిపడి ఉన్నటువంటి ఆ ముడి విడవకపోతే అంతటా ఉన్న బ్రహ్మాన్ని మనం గుర్తించలేము. అయితే అది ఇంద్రియాతీత మనోమౌనంతో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనస్సు కూడా మౌనం అయిపోయినప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అంటున్నారు. ఇది చెప్పేసానులే, దానిలో ఉంటుంది. కుండలిని సహస్రారం చేరినప్పుడు సహస్రారం అంతా పెద్ద లైట్ లా వెలిగిపోతుంది. ఈ ప్రకాశమును చూచువారు ఎవరు ఉండరు. దర్శకుడు స్వయంగా ప్రకాశం అయిపోతాడు. ప్రకాశాన్ని చూస్తుందన్నమాట, తను తానే చూస్తూ ఉంటుంది. ఇదే బ్రహ్మానుభవం. యథార్థ దైవం కుండలిని. కుండలిని అంటే ఏదో మళ్ళీ చక్రాలు గిక్రాలని కాదు. సహస్రాలను చారాలు కాబోలు ఇంక మూలాధారంలో కూడా అక్కడక్కడ వింటాం కదా, వేరే సాధన అది. అది ఎప్పుడైతే నీ మనసు దీని గురించి చెప్తాను కూడా, దేహాన్ని నిండా ఉన్నటువంటి దివ్య చైతన్యం ఇది ఏకాగ్రమైన ధ్యాస పెట్టినప్పుడు గోరు మొదలు శిరస్సు వరకు నెమ్మదిగా చైతన్యం యొక్క తేజస్సు అణువణువున నిండిపోతూ ఇక శిరస్సు కూడా నిండిపోయి అలా అది బయటికి వ్యాపించిపోయినప్పుడు కదా సహస్రారం అంటారు అనమాట. ఆ సహస్రారాన్ని కూడా దాటిపోతుంది. దాటిపోతే ఇంకేమవుతుంది, దేహ పరిధినది దాటిపోయి అలా అనంత విశ్వంలో వ్యాపించిపోతూ మహా తేజస్సుగా ప్రకాశిస్తుంది. అక్కడ ఆ ప్రకాశాన్ని చూసేవాడు తానే ఆ ప్రకాశమే ఉంటాడు అంటే ఇదే యథార్థమే దైవ కుండలిని. అది మామూలు సాధనలో ప్రాణుల్ని చూసినప్పుడు దేహ దృష్టితో గాని మనోదృష్టితో గాని చూడకూడదు. ఏ ప్రాణిని ఏ నామరూపాన్ని చూసినా కూడా దేహ దృష్టితో, అది ఎదుగుండా ఒక ఆకారం కనిపిస్తుంటే ఇది కుక్క, ఇది పాము, ఇది పులి అలా అని చూస్తాం కదా. వీడు పలానా వీడు మనిషి, అలా ఈ చెట్టు ఇది పుట్ట అని చూస్తాం మనం. ఎవరైనా చూసిన వెంటనే ముందు దృశ్యాన్ని కాకుండా కంటిలో పడింది అంటే దాని నామరూపాలే చూస్తాం మనం అంతే. అవునా, పడిందంటే చాలు, అంటే కంటిలో అది పడిందంటే చాలు మన నామరూపాలను చూస్తాం. అయితే నామరూపాల మీద ఇది పడింది కదా, పడ్డాక కదా నామరూపాలు తెలియబడ్డాయి. మనం ఏ ప్రకాశం పడడం వల్ల నామరూపాలు తెలియబడ్డాయో దాన్ని ఎరుగం, ఆ తెలియబడిన వాటితో కూడిపోతాం. నిజంగా నీ ప్రకాశమే, నీ తెలివే, నీ చూపే అక్కడ ప్రసరించి ఆ ప్రసరణలో ఆ రూపం ఉంది. మనకి మన ప్రసరణలో ఆ రూపం ఉంది అని అనుకోం, అసలు ఆ ధ్యాస ఉండదు, ఆ రూపమే కనిపిస్తుంది. రూపం పైగా దానికి ఏదో నామం. అట్లా ఈ విశ్వాన్నంతా మన నామరూపాలతో చూస్తున్నాం కదా, ఒక నామము ఒక్కొక్క రూపము. ఎక్కడ కనపడుతున్నాయి నీకు? ప్రకాశంగా నీ తెలివిలో కనపడుతున్నాయి. అది కూడా ఇంద్రియం ద్వారా నీ తెలివి బయటికి ప్రసరించినప్పుడు బయట ఉన్నటువంటి నామరూపాలన్నీ. అయితే మనం ఆ ప్రసరించింది ఏమి ప్రసరించింది అన్నది మనకు ధ్యాస లేదు. ఆ ప్రసరణ వల్ల కనపడుతున్న వాటిని ధ్యాస ఉండి నామరూపాలను చూస్తూ ఉంటాం. సేపు నామరూపాన్ని చూస్తుండే దానికి శంకర్ల వారి ఆత్మబోధలో శత్రు మిత్రే పుత్రే బంధౌ మాతురు యత్నో విగ్రహ సంధౌ. శత్రుడు ఒక రూపం చూస్తే వీడు శత్రుడు అంటే ఆ రూపం అక్కడ కనిపించేసరికి శత్రువే గుర్తొస్తాడు నీకు. ఎందుకంటే అంటే వీడు కనిపించడానికి ఎలాగా కనిపించాడు వీడు అనుకో. నేను చూశాను అంటావు, చూస్తేనే కదా కనిపించాడు. చూడడం అంటే ఏంటి? చూపు. మరి చూపు అంటే ఏమిటి? అసలు దాన్ని ఉంటామా మనం? అదే మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ధ్యానానికి.
నేను చూశాను కాబట్టి వాడు కనిపించాడు కాబట్టి వాడు చెడ్డవాడు కాబట్టి శత్రువు, అంటే మాకు పలానా కీడు చేశాడు కాబట్టి శత్రువు అని చూస్తాం అవునా. ఇవన్నీ కాబట్టిలు పెట్టుకుని నేను చూశాను కాబట్టి అయినా ఒకటి వచ్చిన ముందు చూపు దీని వెనకబడిపోయింది. అదే వాడు ఫలానా వాడు కాబట్టి వాడు నాకు ఈ కీడు చేశాడు కాబట్టి వాడు శత్రువు. ఎంతసేపటి చూపు పడిన తోడనివన్నీ వచ్చేస్తాయి, అన్నీ కలిపి ఆకారం కలిసిపోతాయి. భావాలు చూసి ఎంత స్పీడ్గా దాన్ని మనం లిప్త కూడా కాదు, చూపుతో పాటే రూపం, దాన్ని బట్టి మన భావన. చక్క కుక్కుంది అవునా. మరి నేను చూపు చూడడం, మన చూపు మీద నాకేమన్నా ఉంటుందా? అసలు ఎంత త్వరగా ఆ చూపుతో పాటు ఆ రూపము దాని గుర్తింపు. పాము ఈ చూపు పడింది కాబట్టి ప్రస్తుతాన్ని కొంచెం ఇలా తిరుగుతుంటే పాములు తిరుగుతుంటాయి, ఎక్కడ నాకు ఒక్క పాము కూడా కనిపిస్తుంది. అదేంటో తెలియదు నాకు, ఏమో కనిపించలే, గుడ్డిదంటారో నడ్డిదంటారో తెలియదు కానీ ఛాస ఉండదు. అదే ఛాస అంటే ఎంతసేపు ఏదో ఒక ప్రాణాలయంలో అన్నట్టే తప్ప అక్కడ ఏదో ఇది ఉంది అది ఉంది జాగ్రత్తగా చూసుకోమ్మా వెళ్ళమ్మటి ఏం చూసుకుని వెళ్తాం. అంటే ఆ చూడబడే దాని మీద ఎక్కువ జాగ్రత్త ఉంటే అవన్నీ కూడా ఫలానా 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 అంటూ చూస్తూ ఉంటాం అనమాట. చూస్తూ ఉన్నాను అన్నది మర్చిపోయి కనబడుతున్నాయి అన్నట్లు ఉంటాం మనం. చూడడం అని వేరు, కనబడడం వేరు, అది ఎవరికి తెలియదు. మళ్ళీ చూడడం వేరు, కనబడడం వేరు. చూస్తే కనబడిందా, కనబడితే చూసావా? చూస్తే కనపడింది. మరి అది చూసేది ఏమిటది? చూపు. అదే ధ్యాస లేకపోతే అది కనపడదు. అంచేత ఆ ధ్యాస చూపు మీద పెట్టు. ధ్యాస చూపు మీద ఉంటే ఇంకేం కనపడదు. కనపడితే కనపడింది, దాని మీద నీకేం వివరణలు ఉండవు. అదే పుత్రో మిత్రే పుత్రే బంధువు. మిత్రుడు, వీడు మిత్రుడు, వీడు పుత్రుడు, వీడు బంధువు. మరి అందరూ బొమ్మలే, కానీ ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క పేరు, ఒక్కొక్క భావము, ఒక్కొక్క అభిప్రాయము. అవునా? అవి దేని పట్ల? రూపాల పట్ల. విగ్రహం అన్నమాట, రూపాల పట్ల. ఎప్పుడు దృష్టి పడితే చూసినప్పుడు శత్రువు అనుకు. శత్రువు అంటావు, ఒకరిని మిత్రుడు అంటావు, ఒకడు పుత్రుడు అంటావు, ఒకడు బంధువు అంటావు. అంటావా? అనడానికి ముందు దేని ప్రకాశంలో? చూపు. మరి ఆ ప్రకాశం ఆ నలుగురి మీద పడింది కదా. మరి ఆ నలుగురి యొక్క నీ భావాలకు చెందిన ఏదైనా చూపుకు అంటుకుందా? లేదు. వీడు శత్రువు కాబట్టి వీడిని చూపించను అంటుందా చూపు? మరి ఎందుకు చూపిస్తుంది? అమ్మ అదే బ్రహ్మము, దానికి మనలాంటి వికారాలు లేవు. దానిలో నేనన్న అహంకారం వేసుకున్న వికారాల యొక్క వ్యక్తీకరణ ఈ రూపాలు. అంచేత నువ్వేదైనా ఏ ప్రాణులనైనా చూసినప్పుడు దేహదృష్టితో గాని మనోదృష్టితో గాని చూడకూడదు. అంటే దేహదృష్టితో అంటే ఇది ఇలాగా అని మా విగ్రహ సంధం. మనోదృష్టి అంటే మంచివాడు చెడ్డవాడు అని, ఇష్టుడు అయిష్టుడు అని ఆ భావాలు మనసువి. రూపాలు వేరువేరుగా ఈ దేహ దృష్టివి. అలా చూడకుండా ఆత్మదృష్టితో సర్వభూతములు సమముగా చూచువాడు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడు. వాడు ఆ కనబడే రూపాల మీద ఏ విధమైన అభిప్రాయాలు వెయ్యకుండా తన ప్రకాశమందు తాను స్థిరంగా ఉండి అన్నిటినీ చూస్తాడు. తన ప్రకాశందు తానుండి అన్నిటినీ చూస్తాడు. అప్పుడు రూపాల పట్ల వేరు వేరు భావాలు, దానివల్ల తిరిగి వచ్చేటువంటి రియాక్షన్స్, దానివల్ల ఏర్పడేటువంటి రాగద్వేషాది వాసనలు ఉండవు. అంటే కనపడుతోంది అంటే కనపడింది అనడానికి అన్నాక ఎలా అని నువ్వు ప్రశ్నించుకోవాలి. చూశాను కాబట్టి. చూపంటే నేను అంటావు. మరి నువ్వు చూపు అయితే నీకు రూపు లేదుగా. లేదు.
నీకు రూపు లేకపోతే వాని రూపమును ఎవడెట్లు చూడగలడు అన్నారు భగవాన్. ఉమ్. అవునా? ఉమ్. చూపు ఇది అది అని చూడదు. అదే. చూపులో ఉన్నటువంటి రూపాల పట్ల వాటి పట్ల ఈ అహంకారం వేసుకున్న భావాలకు అనుగుణంగా ఈ ప్రపంచం భాసిల్లుతోందే తప్ప. ఉమ్. కాబట్టి ఏ భావాలు వేసుకోకుండా చూస్తే ప్రపంచం ఉంటుంది, ఉమ్. దాని పట్ల ఎటువంటి ఇది ఉండదు. ఏమీ ఉండదు. ఉమ్. ఎలాగో ఈ దేహ ప్రారంభం జరగవలసింది జరుగుతుంది. అంతే. జరిగిపోయిన దాని గురించి కానీ, జరుగుతున్న దాని గురించి కానీ, జరగబోయే దాని గురించి కానీ నీకు ఏ విధమైనటువంటి మనోమాలిన్యం, భావమాలిన్యం అంటుకోదు, ఉండదు, లేదు కాబట్టి అంటుకోదు. ఉమ్. అలా క్రమంగా సర్వభూతముల యందు ఆత్మదృష్టి అంటే తాను ప్రకాశం అన్నటువంటి ధ్యాసతో చూస్తూ ఉంటాడో అతడు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడు. జనన మరణ చక్రం నుండి విడిపోవడమే మోక్షం అంటే. సావు పుట్టుక నుంచి విడిపోవడమే. ఉమ్. స్వస్వరూప అనుసంధానమే మోక్షం. నువ్వుగా ఉండడమే అంటే ఇప్పుడు ఏమిటి? చూపుగా ఉండడమే. అదే. అవునా? ఉమ్. సమస్త రూపాలు కనపడుతూ ఉంటాయి. చూపుకి ఏ విధమైనటువంటి వికారాలు లేవు. ఉమ్. మరి ఆ చూపు ఉండేగా, నేనే. అదే స్వస్వరూపానుసంధానం అంటే. ఎక్కడికో హృదయం లోపలికి గోతులోకి ఏం కాదు, ఇక్కడ చూపు దగ్గర ఆగు. అలాగే శబ్దాల పట్ల కూడా ఇంద్రియాల పట్ల కొంచెం జాగరూకత బోధన మనం కనుక కలుపుకోగలిగితే దృశ్యాల పట్ల ఎక్కడ వికారాలు రావు. ఒకవేళ వాసన ప్రభావాలు వస్తూ ఉన్నా కాదు కదా అని వెంటనే చూపైపోతావు. ఉమ్. అలాగే శబ్దాలు ఏవో మాటలు వినపడుతున్నాయి, మన ఆసక్తి వెళ్ళిపోతుంది. ఎందుకు అలాగా, అలా అంటున్నారు ఇలా అంటున్నారు అంటూ. అంతే తప్ప ఇవన్నీ వినపడడానికి ఆధారం ఏమిటి? చైతన్యమే కదా, అది నేనే కదా. కాబట్టి నాకు ఆ వికారాలు ఏమీ లేనప్పుడు నేను ఆ వికారాలు కలిగి ఎందుకు ప్రవర్తించాలి? విని ఉమ్. తిని ఇట్లా నీకు లేవు. లేవు. కాబట్టి నాకు అవి లేవు. అవి ఊరికే ఉన్నా నాకు దాంతో పెద్ద పని ఏం లేదు. ఆ నిమిషం నీకు ఏదో పని ఉంది, అప్పుడు దాన్ని వాడుకో. ఇప్పుడు ఇలా నేను కూర్చొని నేను చెప్తూ ఉంటాను లెసను, నాకు ఇంకా ఆ లెసన్ దాని స్వరూపంతో రెండోది ఉండదు. ఈ పక్క నుంచే బాగా వెళ్ళిపోతుంది. నాకు తెలియదు, కనపడదు. అది వచ్చిందే తెలియదు, అది వెళ్ళిందే తెలియదు. ఉమ్. నాకే మరి అది కుట్టచ్చు కదా, ఎందుకు కుట్టి చావాల్సింది ఉంటే చావా? ఉమ్. దానికి అయిపోయి భావం, ఎంత పెద్ద భావం, అలా వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయింది, అలా ఇలా. అది వచ్చింది, కనపడింది, వెళ్ళింది. నీకేమిటి చెప్పు? నీకేమిటి? ఇంట్లోకి వచ్చేసి నీ కాలు మీదకి వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు తప్పుకుంటావు పక్కకి. అవసరమైతే ఎవరిలో ఒకరిని పిలుస్తా, ఏ జరుగుతుంది. ఇట్లా భావనే కాదు, ఏదైనా అట్లా కూడా మనం వెంటనే నామరూపాలతో కలబడకుండా. అంటే భగవాన్ ఎవరికి అంటున్నారు? నాకు అంటావు, నువ్వెవరు అంటారు కదా. నేను ప్రకాశమై ఉన్నాను గనుకనే, కంటి ద్వారా చూపు ప్రసరించింది కనుకనే అది చూడబడుతుంది కదా. అది కనపడింది అంతే. దానికి ఇంకెందుకు ఆ పేర్లు ఈ పేర్లు పెట్టుకోవడం? పెట్టుకోవద్దు. వ్యవహారానికి ఎంత అవసరమో అంతే పెట్టుకుని నామరూపాలు అంతే వ్యవహారం చేసుకుని మళ్ళీ నువ్వు స్వరూపంలో ఉండు. అదే స్వస్వరూపానుసంధానం అంటే. నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్నమాట. జ్ఞానికి మోహం లేదు. మోహం ఉంటే వాడు జ్ఞానే కాదు. దేహం మోహాన్ని కలుగు చేస్తుంది. మోహ కారణం ఏంటి? దేహమే. మనసేమో భ్రమలో ఉంచేస్తుంది. ఈ రెండు పనులు అవే. నువ్వు దేహం కాదు కదా, మరి బోధలు వింటున్నాము, అనుభవంలో కూడా చూసుకుంటున్నాము, దేహం కాదు కదా మరి అని తెలిసింది కదా. మనస్సుది కూడా కాదు అంటున్నారు కదా. ఎందుకంటే మనోభావాల్ని తెలుసుకునే తెలివిని నేను గాని మనసుని కాను. వికారాలన్నీ మనసు వికారాలని నేను తెలుసుకుంటున్నానే గాని తెలివినైన నేను ఆ మనోవికారాలు నాకు లేవు.
అవునా? మరి అవును. ఇక్కడ వికారాలతో కూడిన మనసుని ఎరుగుతూ ఆ వికారాలతో అది సంచరించడానికి కూడా ఆధారమైన చైతన్యాన్ని నీవై ఉండగా ఉమ్, నీవు లేకపోతే మనసు లేదు, దాని వికారాలు లేవు కదా. ఆ వికారాలు నావి అంటావేమిటి? అలాగే దేహం కూడా. కాబట్టి దేహమేమో మోహాన్ని కలిగజేస్తుంది, మనస్సేమో భ్రమలో ఉంచేస్తుంది. అదే నిజమని. మరి నువ్వు దేహానివి కాదు, దేహం నీకు తెలియబడుతుంది. నువ్వు మనస్సువి కాదు, మనసులోని నానాభావాలు వికారాలు నీకు తెలియబడుతున్నాయి. మరైతే ఏమిటి అంటే ఈ రెండూ నీకు పనిముట్లు. వాటిని ఎంతవరకు వాడాలో అంతే వాడాలి. వాడి తిరిగి నీ స్వస్వరూపంలో నిష్ఠలో ఉండిపోవాలి. పని ఉంది, ఏమైనా పని ఉందా? లేదు. కానీ మనకు దాంతోనే పని, మనతో మనకు పని లేదు. నిజంగా తెలియబడిన దాంతోటే రోజల్లా పని. అదే మరి ఈ మోహానికి కారణం. ఇంకా ఏం పని ఇప్పుడు నాకెందుకు? అదే ఆత్మనిష్టలో ఉండడం. ఆత్మకి బంధం లేదు, మోక్షం లేదు. ఇప్పుడు ప్రకాశానికి బంధ మోక్షాలు ఏమిటి? లేవు. ఆత్మ అఖండమైంది, ఆత్మజ్ఞానికి జన్మే లేదు. కాబట్టి నిరంతరం స్వరూప నిష్టలో స్వరూపం ఇట్టిదని తెలుసుకున్నాం కాబట్టి ఒక కంటి ద్వారా బాగా తెలుస్తుంది కనుక చూపుని కదా నేను. అన్ని రూపాలను చూపించే చూపుకి ఏ వికారాలు లేవు, నా చేత అవి తెలియబడుతున్నాయి తప్ప అవేవి నేను కాదు అని నువ్వు అలా దాని దృశ్యాన్ని చూస్తూ చూపై ఉండిపో కాసేపు. అంతకంటే ధ్యానం ఏమిటి? ఉమ్. అలాగే మనోభావాలను కళ్ళు మూసుకుంటా మనోభావాల్ని చూస్తూ అక్కడ కూడా చూపై ఉండిపో. అదే ధ్యానం అంటే, అదే స్వరూప నిష్ఠ అంటే. దీన్ని బాగా బాగా మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేహము మనస్సు వదిలి ఇదే తత్వజ్ఞానంతో ఆత్మనిష్ఠలో జీవిస్తూ ఉంటావో, ఇప్పుడైతే దేహాన్ని మనసుని ఎలా వదలాలో చెప్పామో, ఉమ్. ఇప్పుడు తత్వజ్ఞానంతో ఆత్మనిష్ఠలో ఉన్నటువంటి అదే ఉమ్. వెలుపల కనిపిస్తున్నాయమ్మా. ఉమ్. ఉమ్. వెలుపల కనిపిస్తున్నప్పుడు చూపై ఉండు. ఏమైనా కనిపిస్తూ ఉంటే ఎంతవరకు వ్యవహారమో అంతవరకు దేహాన్ని మనసుని వాడి వదిలేస్తే నువ్వు చూపై ఉంటావు వెలుపల కనిపించే వాటి పట్ల. ఉమ్. సరే, ఆ తర్వాత కళ్ళు మూసుకొని కూర్చున్నావు, లోపల కనిపించే మనోభావాలు దాని పట్ల కూడా చూస్తూ ఉండు, చూపై ఉండు. ఎప్పుడైతే ఈ దేహాన్ని మనసుని వదిలి తత్వజ్ఞానంతో ఆత్మనిష్ఠలో జీవిస్తూ ఉంటావో అప్పుడు నీ సంచిత ఆగామి కర్మలు దగ్ధమైపోతాయి. ప్రారంధం ఉన్నా లేనట్లే ఉంటుంది, ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రారంధం ఎఫెక్ట్ ఆత్మజ్ఞానం మీద ఉండదు, చూసేదానికి ఉంటుంది, అంతే. కానీ జ్ఞానికి తనకు ఉండదు. ఉమ్. కంచె చూడబడుతోందిగా, కంచె ఎరుగబడుతోందిగా. ఉమ్. అసలు మీది బయట వాళ్ళకు ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు. అదే. వర్షం కురుస్తున్నప్పుడు గొడిగేసుకుంటావు, తడవవు కదా. ఉమ్. అలాగే కర్మ అనే వర్షం పడుతుంది, ప్రారంధ కర్మ అనేటువంటి వర్షం పడుతుంది. అప్పుడు ఆత్మనిష్టాన్ని గొడిగేసుకో. ఆ గొడుగుతో ఉన్నందువల్ల ప్రారంధం నీ మీద ప్రభావం చూపించదు. ఉమ్. ఆత్మనిష్టలు అంటావు, కనబడుతోందంటే కన్నుకు కన్నై ఉన్నాను నేను, వినపడుతుంటే చెవికి చెవై ఉన్నాను నేను, ప్రతిదీ 5 ఇంద్రియాలకి ఆధారమై ఉన్నాను. అవి ఆయా సమయానికి అనుగుణంగా అలా కనపడుతూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి, అంతే. అవి కలిగి తొలిగితే నేను అలాగే ఉంటాను. ఇది నిష్ట. అట్లా వ్యవహారం, ఇప్పుడు వ్యవహారం ఉంది, ఆ వ్యవహారానికి కావాల్సినవన్నీ శరీరాన్ని వాడుకొని మనసును వాడుకొని చేసేస్తాం. ఉమ్. నేను నిష్ఠలో ఉండు. అదే జ్ఞాన నిష్ఠలో ఉండడమే వర్షానికి గొడుగులాగా ఆత్మనిష్ఠలో ఉండడమే. అప్పుడు ప్రారంభ కర్మ జరుగుతూనే ఉన్న ప్రభావం చూపించదు. ఉమ్. ఏ విధంగా ఆత్మజ్ఞానికి త్రివిధ కర్మలు లేవనే చెప్పాలి. ఇంకెక్కడుంటాయి కర్మలు? లేవు. లేకుండా చేసుకోవాలి. ఉమ్. ఆ మూట, ఆ వెట్టి మూట లేకుండా చేసేసుకోవాలి. చేసుకొని నిరంతరం ఆత్మనిష్ఠలో ఉండడమే.
అంతే. జాగ్రత్తలో నువ్వు ప్రత్యక్షంగా నువ్వున్నావు కదా! ఉమ్, ఖచ్చితంగా నీకు తెలుసు. ఇప్పుడు నువ్వున్నావని నీకు తెలుసు కదా! తెలుసు. స్వప్నంలో మెలకువ వచ్చిన తర్వాత నాకు కల వచ్చిందని చెబుతున్నావు. అంటే ఉమ్, మరి ఉన్నట్టే కదా! కల వెళ్ళిపోయినా నువ్వున్నావు కదా! ఉన్నాను. సుషుప్తిలో గాఢ నిద్రలో మనసు ఇంద్రియాలు పనిచేయడం లేదు మరి. అయినా లేచిన తర్వాత హాయిగా నిద్ర పట్టిందని చెప్తున్నావు కదా! ఉమ్, అంటే జ్ఞాన రూప అనుభవంగా ఉన్నావనే కదా! ఉమ్, ఆత్మ అనుభవమయ్యే ఉన్నావు. అవును. అంటే అక్కడ నువ్వు ఆత్మస్వరూపమై అనుభవమే నువ్వై ఉన్నావు ఉమ్, నిద్రలో. అవును. అలాగా కలలో అనేక దృశ్యాలు కనపడుతున్నా మెలకువ రాగానే నేనున్నాను, నేను చూశానంటూ నువ్వు చెప్తున్నావు. ఉమ్, ఇప్పుడు మెలకువలో ప్రత్యక్షంగా ఇవన్నిటిని ఎదిగి ఉన్నావు. ఉమ్, కాబట్టి ఈ విధంగా 3 అవస్థల్లోనూ నేనున్నాను ఉన్నాను. అని తెలుసుకున్న వారు జీవన్ముక్తులు. ఎలా ఉన్నాను? తెలివై ఉన్నాను. అవస్థలు వచ్చిపోతుంటే ఉమ్, అవస్థల్లో అనేక సంఘటనలు వచ్చిపోతుంటే దేహంతో వెలుపల గాని మనసులో లోపల గాని ఉమ్, అన్నిటినీ ఎదిగి ఉన్నాను. ఎరికే నా స్వరూపమై ఉన్నాను. అదే ఆత్మ. ఆ అనుభవమే నేనై ఉన్నాను అని నిరంతరం వ్యవహారాల్లో మనం దాన్ని జాగ్రత్తగా కలిసిపోకుండా చూసుకుంటూ ఉండడమే ఆత్మనిష్ట యొక్క సాధన. ఉమ్, కాబట్టి అటువంటి వారు జీవన్ముక్తులే ఉండగలుగుతారు. ఆత్మను దర్శించినంతనే సర్వ సంసార కారణమగు హృదయ గ్రంథి అనగా ఆత్మకి మనసుకి గల తాదాత్మ్య సంబంధం విడిపోతుంది. ఎప్పుడైతే నీ స్వరూపం యొక్క ప్రకాశాన్ని నువ్వు అనుభవించగలుగుతావో, దర్శించడం అంటే తెలుసుకోవడం, తను తాను చూసుకోవడం. ఉమ్, ఉమ్, చూసుకున్న వెంటనే తాను ప్రకాశం అన్న అనుభవం వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు చూసిన వెంటనే కాలుతుంది అన్నట్టు నువ్వు చూసుకున్న వెంటనే నీ నిజ స్వరూపం నీకు అనుభవానికి వచ్చేస్తుంది. ఉమ్, ఆ వచ్చేసిన తరువాత ఇంకేముంది? ఇప్పుడు వాణిగా వేణిగా ఉంటాము. అవునా? ఈ తాదాత్మ్యం ఎలా కలిగిందని నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? లేదు. అలాగే నీ స్వరూపం తెలుసుకున్న తర్వాత ఏ ప్రయత్నం అక్కర్లేదు, అప్రయత్న సిద్ధది. ఉమ్, అప్పుడు సర్వ సంసార కారణం హృదయ గ్రంథి అనగా ఆత్మకు మనసుకి గల తాదాత్మ్య సంబంధం విడిపోతుంది. మరి కళ నుంచి మెలకు వచ్చిన తర్వాత కళ అనుభవాలన్నీ చిటుక్కుని కళ్ళైపోతున్నాయి కదా! ఉమ్, ఎంతసేపు పడుతుంది నీకు క్షణం. కళానుభవాలను తెలుసుకోవడానికి, పోయాయని తెలుసుకోవడానికి? అలాగే నీ స్వరూపానుభవం నీకు కలిగిన తర్వాత ఇది కూడా అంతే, క్షణమే. ఉమ్, క్షణిక. అప్పుడే సర్వ సంసార కారణం హృదయ గ్రంథి అనగా మన ఆత్మకిన్ను మనసుకి గల తాదాత్మ్య సంబంధం విడిపోతుంది. ఇక సర్వ సంశయాలు తొలగిపోతాయి. సంశయం ఏమిటి? దేనికి సంశయం? దేని గురించి ఏదైనా ఉంటే దానికి సంశయం. అదే. దాని పట్ల నాకు ఉంటే అంటే అవి లేవని కాదు, దాని పట్ల నాకేమీ లేకుండా ఉండాలి. ఉమ్, అన్నీ ఉంటాయమ్మా. అవును. దాని పట్ల నీకు ఏదైనా ఉంటే సంశయం వస్తుంది, ఉంటే బాధ వస్తుంది, ఉంటే మోహం వస్తుంది. నీకుంటే కదా. ఉమ్, ఏమీ లేవు అంటే ఏమీ లేవని కాదు, అదే అన్ని ఉంటే ఏమీ ఉండదు. నీకేమీ లేకపోతే. నాకు లేదు. నీకు అన్నీ పెట్టుకొని బయట ఏమీ లేవని ఎట్లా అంటావు? ఉమ్, నీకేమీ లేకపోతే ఏమీ లేదు. ఉమ్, నీకేమీ లేదని అర్థం. ఆ మాట వెనక అసలు రహస్యం. అవును. అవును. ఏమీ లేవట ఇవన్నీను. ఏమీ లేవు, పిచ్చాడా ఏంటి ఇన్ని ఉంటే? ఉమ్, అన్నీ ఉంటాయి. దాని పట్ల నాకేమీ లేదు. ఉమ్, అదే మోక్షం. లేదా చూసుకోవాలి ఎవడ మట్టుకు వాళ్ళు. ఉమ్, కాబట్టి సంచిత కర్మలు, ఆగామి కర్మలు అన్ని భస్మం అయిపోతాయి. ఇంకేముంటాయి కర్మలు? వాటి పట్ల కూడా తనకేం లేదుగా. కళలో గొప్ప అద్భుతమైన కళ వచ్చింది, దాని పట్ల నాకేముంది, అది పోయింది. హలో. అలాగే మెలకు వచ్చింది, ఇవేవో జరుగుతున్నాయి, దాని పట్ల మాత్రం నాకేముంటుంది? పోయాయి. అంతేనా? అంతే. మరి ఇంకా సర్వ సంశయాలు, ఇంకేమిటి సంశయం? ఇంకేం లేదు. అదే మరి. ఇంకా భారాలు, బరువులు, కష్టాలు ఇవన్నీ మరి ఉన్నాయని అనుకోవడానికి కూడా అవకాశం లేని స్థితి అది. ప్రారంధం అంటారు, ఉండలే కదా, ఉండక లేనట్లే. కాబట్టి నీకేమీ ఉండకూడదమ్మా. అదే.
బయట ఏమీ ఉండకూడదు, బయట ఏమీ లేవట. ఊరికే అది ఎండమావుల్లో నీళ్ళలాగా కనపడుతుందట. బానే ఉంది బిగినింగ్ లో మనకి ఉపమానం. కానీ మనకి ఎండమావులో నీరులా కనపడుతుందా ఈ జగత్తు? లేదు. ఆ, అంటే నాకేమీ లేకపోతే అది. బయట దాని పట్ల నాకేమీ లేకుండా ఉండడమే ఏమీ లేదు అనడానికి. ఉమ్, బయట ఏమీ లేదని కాదు, ఉమ్, ఉమ్, బయట అన్నీ ఉంటాయి, వాటి పట్ల నీకేమీ లేకుండా ఉండడమే. చూసుకో, దేని పట్లైనా నాకు ఏదైనా ఉందా? ఉమ్, ఉంది అంటే దానికి ముడి నువ్వు పెట్టుకున్నట్లే. ఉమ్, మరి లేదుగా. అట్లా ప్రతి దానితోటి నీకేమీ లేకుండా చేసుకోవడమే సాధన, మోక్షం. ఉమ్, కొత్త కొత్త అంశం మీ అందరికీ అందింది ఇప్పుడు. ఉమ్, ఉమ్, అదే మోక్షం. ఉమ్. ఏమీ వద్దు. ఎంతటి ఇంతకుముందు నీకు ఎంతటి శత్రువైనా ఏమీ లేదు నీకు. అప్పుడు శత్రువు లేడుగా. లేడు. ఎంతటి ప్రాణమిత్రుడో, కానీ ఇప్పుడు నీకేమీ లేదు, శత్రువు లేడుగా. ఉమ్, వీడు కొడుకు ఇంతకు ముందు, ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ లేదు. ఉమ్, మరి లేదుగా. లేదు. చూడ్డానికే ఉంటాడు, అవును. లోపల ఉండడు. ఎంతో మంది బంధువులు, కానీ అందరూ ఉంటారు, మనకేం లేదు. ఉమ్, అలా పశు పక్షాదులు ప్రకృతి సృష్టి పట్ల నీకేం లేదు. ఉంది సృష్టి, ఉమ్, దృష్టికే ఉందే. అంతే. మళ్ళీ ఇంకెక్కడో ఆహా ఏమీ లేదట అని వ్యాఖ్యానాలు చెప్పుకోకండి. ఆహా, ఎందుకంటే నాకేం లేదంతే. నీకుందా చూసుకో. ఉమ్, చూసుకుంటే నాకేముంది. మరి గత వాసనలు ఉంటాయి కదా, రాగద్వేషాది వాసనలు, ఇష్టాలు. ఉమ్, వస్తే ఒళ్ళు మండిపోతా ఉంటుంది అంటాం, చిరెత్తుకొస్తూ ఉంటుంది. మరి అంటే ఏమిటి, ఉన్నట్టేగా. ఉన్నది. ఈ చిరెత్తుకు రావడాలు, చిరాకులు రావడాలు, ఒళ్ళు మండిపోతూ ఉండడాలు, అలాగే సంతోషం పొంగి వస్తూ ఉండడాలు, మరి అవన్నీ ఉన్నట్టేగా. అవే చూసుకోవాలి. అవి లేకుండా ఉండడం జడంగా పడి ఉండాలా అని కాదు. వెలుగుకి జడమేమిటి, చైతన్యానికి జడమేమిటి, నిర్వికారంగా ఉండడమే. మరి స్పందనలు వ్యవహారాలు చెయ్యాలి కదా అత్తయ్య అంటారు. చేయడం కోసం తెచ్చిపెట్టుకోక్కర్లా, ఆ నిమిషానికి అంతే. అవి జరుగుతాయి. ఆ, అక్కడ కూడా మనం ఏంటి సామరస్యంతో ఉంటే శత్రుమిత్ర భావనలు ఉండవు కాబట్టి సమానంగా ఉంటాం. ఉమ్, ఉమ్, సమానత్వమే కదా సహజత్వం. అంతే. ఆ, ఇప్పుడు ఇంతకు ముందు ఏమైనా చిరాకులు, పరాకులు, ఇష్టాలు, అయిష్టాలు, రాగాలు, ఆహా ఓహోలు, కౌగిలింపులు ఉన్నాయంటే చూసుకో. ఇప్పుడు జ్ఞానం కలిగితే ఉమ్, ఉమ్, లేవు. దేని పట్ల ఏమి రావడం లేదు నీకు లోపల. వచ్చిందంటే ఉన్నట్టే. ఉమ్, అంటే మరి వ్యవహారంలో మరి ఉంటుంది కదా. నువ్వు వ్యవహారం దాకా ఎందుకు, ఆ నిమిషానికి ఎలా రియాక్షన్ ఎలా రావాలో అలా వస్తుంది. లేదు, నువ్వు అలా ఉంటూ ఉండు నీ లోపల. దేన్ని చూసినా వికార పడకుండా ఉంటూ ఉండు. వ్యవహారం ఎలా జరగాలో అలా జరుగుతుంది. జరిగినా కూడా దాని పట్ల నీకు వికారం ఉండదుగా. అవును. ఉంటుందా? ఉండదు. ఉండదు. జ్ఞానం కలిగితే ఉండదు. 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 జరుగుతూ ఉంటాయి గాని లోపల ఉండదు. లోపల ఉండదు. నీలో ఉండకుండా చూసుకోవడమే. ఉమ్, కాబట్టి ప్రారంభం ఉన్న అప్పుడే లేనట్లు అవుతుంది. సర్వ కర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠలో జీవిస్తాడు. అన్ని కర్మలు ఉంటాయి, కానీ తన స్వరూప నిష్ఠలో తను ఉంటాడు. ఉమ్, కర్మలన్నీ ఉంటుంటే ఆ కర్మల పట్ల కూడా ఏ ఇష్టాలు ఉండవన్నమాట. ఉమ్, కర్మలు ఉంటాయి, అవును. ఇష్టం లేదా ఇష్టం లేదు, అలా చూసుకోవాలి మనం. ఉమ్, ఉమ్, అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎలాగో దేహం అంది ఏది ఉందో రాను వస్తుంది, పోను పోతుంది. దానికేమిటి, దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వడం? ఇచ్చావంటే మనకు ఉన్నట్లే. ఉమ్, ఇది కష్టం అమ్మా, అదేం తేలికేం కాదు, ఉమ్, అవును. జాగ్రత్తగా చూసుకోవాలి. ఉమ్, అదే జీవన్ముక్తుడు. ఉమ్, జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు. మనసుని ఖాళీ చేసి ఆత్మనిష్ఠలో ఉండేవాడే జీవన్ముక్తి. మనసుని ఖాళీ చేయడం అంటే ఇదే, లోపల ఏమీ తీసుకోవడం. ఉమ్, ఉమ్, వాడే జీవన్ముక్తుడు. జీవుడు మరి జీవుడు అన్నవాడు లేడుగా. ఇక మనసు ఖాళీ అయిపోతే లేడు. మరి ఉన్నది బ్రహ్మమే కదా. అంతే. అట్టి బ్రహ్మజ్ఞానికి దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన ఉండవు. ఉమ్, ఆ నిమిషాలు కదంతే. ఉమ్, వాసనాక్షయమే మోక్షం. అనగా వాసనలు ఏ క్షణంలో నశిస్తుంటే లోపల దేనికి సంబంధించిన ఏ విపరీత భావాలు లేకుండా ఉంటాడో అదే వాసనాక్షయం. ఉమ్,
ఏదొస్తున్నా ఏ వికారం కలగకుండా ఉండడం లోపల. ఉమ్, ఉమ్, లోపల ఖాళీగా ఉండడమేనమ్మా మోక్షం. ఆ క్షణంలోనే మన బంధాలన్నీ నశించిపోతాయి. ఇంకేముంటే లోపల ఏదుంటే బయట పెట్టుకుంటాం. లోపల ఒక రూపాన్ని బయట ఒక రూపాన్ని చూసంటే లోపల నీకు రాగం ఉంటేనే కదా కౌగిలించుకుంటావు. అంతే. ద్వేషం ఉంటేనే కదా విసరించుకుంటావు. లోపల రాగద్వేషాలైతే బయట ఉన్న రూపాల పట్ల నీకేమీ ఉండదు. ఆ, అంటే ఆ వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉంటుంది. పాము మరి. అదే. అవునా? ఉమ్, అది ఉమ్. పాము. నువ్వు అబ్బా పాము నీలో కూడా ఈశ్వరుడు ఉన్నప్పుడు ఎత్తుకుని కూర్చుంటానా నేను? పోనీ నేను పక్కన పడుకోబెట్టుకోను కదా పావుని, తేలుని, జెర్రిని, ఉమ్, అలాగే పిల్లిని, పులిని అందరిలో ఉన్నాడు కదా. ఉమ్, ఉమ్, కానీ ఆ రూపాలకు కొన్ని ధర్మాలు ఉంటాయి గనక, కొన్ని లక్షణాలు ఉంటాయి గనక వాటి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉంటాం. ఉమ్, అలాగే జంతువుల పట్ల, వ్యక్తుల పట్ల కూడా, బంధుమిత్రుల పట్ల కూడా మనకి కొన్ని లక్షణాలు, కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇంతకు ముందు రాగద్వేషాలు ఉంటే ఉండొచ్చుగాక, జ్ఞానం కలిగిన తర్వాత అవేమీ ఉండవు. ఉమ్. ఆ ధర్మానికి అనుగుణంగా పనిచేస్తాం. అంతే. అంతే. ఏ వ్యక్తిని ఎంత దూరంలో ఉంచాలి అంటే ఆ వ్యక్తి పట్ల మనం ఎలా ఉండాలి, ఉమ్, ఏ వ్యక్తి పట్ల ఎలాంటి వ్యవహరించాలి అన్న జ్ఞానంతో ఉంటాం. అంతే. ఉమ్. ద్వేషం ఉండదు అక్కడ, అవును. రాగం ఉండదు అక్కడ. ఇంతకుముందు ద్వేషము, రాగము పెట్టుకొని చీచా అనేవాళ్ళం, అచ్చా బచ్చా అనేవాళ్ళం. ఇప్పుడు అవి ఉండదు. నిజంగా జ్ఞానం లోపల ఖాళీ అయిపోతే ఏదో వచ్చింది ఏదో వచ్చింది. అలాగే ఆ వ్యక్తుల పట్ల కూడా ఎంతవరకు అంత జాగ్రత్తగా మెలిగి మనం దాని మాలిన్యం అని కాదు, నీ మనసులో లేకపోతే అదే. ఆహారానికి మనం వాడుకున్న చాకు ఆ కూరగాయలు పళ్ళు అన్ని కోస్తుంది కాబట్టి మనం చేయి కోసుకోం కదా. ఉమ్, ఉమ్, జాగ్రత్తగా చేయి పట్ల జాగ్రత్త పడతాం కదా. ఉమ్, అంటే వ్యక్తుల యొక్క వ్యవహారాలు పట్ల వాళ్ళ వ్యవహారాలు ఇలా ఉంటాయి అని మనకు తెలుసు కనుక దాని పట్ల మనం జాగ్రత్తగా ఉంటాం. ఉమ్. ఇక్కడ ఓవర్ యాక్షన్లు అక్కర్లేదు, అవును. నటనలు అక్కర్లేదు, ఏముంది సహజంగా ఉంటది. న్యాచురల్ గా ఉండాలి. చిరాకులు అక్కర్లేదు, ప్రేమలో అలకబోసే అక్కర్లేదు, ఉమ్, అబద్ధాలు ఆడక్కర్లేదు. న్యాచురల్ గా ఉండు, అంతే. పెట్టుకోకుండా. ఉమ్, లోపల ఏమి లేక నువ్వేం పెట్టుకోవు కాబట్టి లోపల ఖాళీ చేసుకుంటూ ఉండు. నువ్వు ఆత్మస్వరూపంగా ఉంటూ ఉంటే ఖాళీ అయిపోతుంది. ఉమ్, అప్పుడు వాడికి ఆ క్షణంలోనే బంధాలన్నీ పోతాయి. జీవాత్మ పరమాత్మ అని భేదం ఎక్కడ లేదో అదే సమాధి. దాన్నే సమాధి అంటే ప్రత్యేకించి కూర్చోక్కర్లేదు. ఉమ్, ఉమ్. ఏముంది ఆ లోపల బ్రహ్మం కదా. మనసంతా ఖాళీ అయిపోతే బ్రహ్మమే, అంతే. అదే సమాధి. ఆ బ్రహ్మం యొక్క ప్రకాశమే సమస్తం కనపడుతూ ఉంటాయి. ఉమ్, దేహం ఉంది కాబట్టి వ్యవహారానికి కావాల్సిన వాటిని వాడు వదిలేసుకుంటాం. దేని మీద ద్వేషం అక్కర్లేదు, దేని మీద ప్రేమ అక్కర్లేదు. వస్తాయి, వెళ్ళే వెళ్తాయి, జరిగేవి జరుగుతాయి, జరగకుండా జరగవు. అంతే. ఈ మాటలు మామూలుగానే ఉంటాయి కానీ మనం అక్కడ నిలబడాలి గట్టిగా. ప్రతి క్షణం చూసుకుంటుంటే దాన్ని వాడుకోగలుగుతాం మనం. ఉమ్, ఉమ్. అంచేత ధ్యానము, ధ్యేయము, ధ్యాత ఈ త్రిపుటి ధ్యానమందు లేకపోవడమే సమాధి. ధ్యాత ధ్యానం చేసేవాడు అంటే నేనన్నవాడు అనమాట. ఉమ్, ఉమ్. అతడు తనకి ధ్యేయం ఏమిటి, పరబ్రహ్మాన్ని తాను పొందడం కదా, దానికి ధ్యానం చేస్తాడు. అవునా? ఈ త్రిపుటి ఎందుకు వాడు ధ్యానం చేస్తున్నాడు? ఒకడున్నాడు వాడు ధ్యాత, ఉమ్, వాడు ధ్యానం చేస్తున్నాడు ఎందుకు? తన ధ్యేయ వస్తువుని పొందడం కోసం. అవునా? ఉమ్, దీన్నే త్రిపుటి అంటారు. ఉమ్. ఈ ఒక్కడు ఉన్నాడు కాబట్టి ధ్యానము చేసేవాడు ఉన్నాడు. వాడికి ఎందుకు ధ్యానము? ఏ వస్తువుని పొందటానికి. వాడికి ఒక ధ్యేయ వస్తువు ఉంది, ఉమ్, దాన్ని పొందడం కోసం ధ్యానం చేస్తున్నాడు. దాన్నే ధ్యానం చేస్తున్నాడు. ఏది నీకు కావాలనుకుంటే దాన్ని ధ్యానం చేస్తావు. ఉమ్. ఆ ధ్యానం చేసినప్పుడు దేని ధ్యానం చేస్తావు దాన్ని పొందుతావు. ఉమ్. అవునా? అంతే. దాన్ని పొందడం కోసం మీరు ధ్యానం చేస్తారు. ఇవి మూడును. ఈ మూడు చాలా మంది ఇక నేను ధ్యానం చేస్తున్నాను అన్న భావన లేకుండా, నేను పరబ్రహ్మమును పొందడం కోసం నేను ధ్యానం చేస్తున్నాను అనేటువంటి ఏ భావన లేకుండా ధ్యానం అంటే ఏక చింతన. ఏమిటా ఏక చింతన? చింతన లోపల చింతించమని కాదు, కాదు కాదు. స్వరూపమందు ఉండుట, చూపై ఉండుట. లేకపోతే వెలుపల కంటి దగ్గర చూపై ఉండుట అని చెప్పాం కానీ లోపల వెలుగై ఉండుట, అయి ఉండడం. అయి ఉంటే ఇంకేం కావాలి? ఏ
బ్రహ్మ వస్తువును పొందాలనుకుంటున్నావో అదే నీ అయి ఉన్నావు. దాన్నే సమాధి అంటారు. దాన్నే సమాధి అంటారు. అంచేత శుద్ధమైన మనస్సు బ్రహ్మమునందు లయమగుటియే సమాధి. ఇక్కడ ఏంటంటే శుద్ధం అవ్వాలి మనస్సు. అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి అయినప్పుడే మనస్సు బ్రహ్మముందు లయమవుతుంది. ఉమ్. అంతఃకరణ శుద్ధి పడక ఎలా లయమవుతుంది? అవ్వదు. అడ్డుపడతాయి కదా. వెళ్ళనివ్వవు కదా లోపలికి. లోపలికి లాగేస్తాయి కదమ్మా. అంటే ఏమని నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరత్య అవిద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం. నిరంతర బ్రహ్మతత్వాన్ని చింతనం చేస్తూ ఉంటే ధ్యానం కదా. దేన్ని ధ్యానం చేస్తున్నావు అది నువ్వు అవుతావు కాబట్టి అవిద్యా విక్షేపాన్, ఈ దేహాత్మ భావనలన్నీ కూడా రాలిపోతాయి. ఎలాగంటే రోగానికి మంది ఎలాగో స్వరూప ధ్యానము తన్నిష్ట. ముందు ధ్యానం చేస్తావు తల్లి ఈ స్వరూపాన్ని. చేసిన తర్వాత చేసేవాడు ఆ ధ్యేయ వస్తువే అయిపోతాడు. అదే సమాధి. దాన్ని మనం నిరంతరం పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు అక్కడ త్రిపుటి లేదు కదా. లేదు. అలా ఉంటూ ఉన్నప్పుడే ఈ అవిద్యా విక్షేపాలన్నీ కూడా దేహాత్మ భావన వల్ల కలిగిన మనోవికారాలన్నీ కూడా రోగానికి మందులాగా ఈ ధ్యానము ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం చెయ్యాలి అంటే ముందు ప్రాతిపదిక లోకంలో తిరిగి విషయాల్లో తిరిగి ఈ బాధ్యతలు నెత్తిని వేసుకొని తిరుగుతున్న వాళ్ళకి ఏమిటి ముందు? దేవుడు. అవునా? లేచామంటే దేవుడు, స్వామి లేపారు అని లేచి స్వామిని తలుచుకుంటూ స్వామి మంత్రం చేసుకుంటూ మన మనసుని వేరే చింతల మీదకి వెళ్లకుండా నెమ్మదిగా తర్ఫీదిచ్చుకుంటూ లేచి వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా మంత్రాన్ని నామాన్ని చెప్పుకుంటూ అంటే నువ్వు వ్యవహారాలతో తగులుకుంటావని. ఇది అదే అదే బాగానే రసాయనం కదా. ఈ ముందు నిరంతరం వాడుకుంటూ వ్యవహారం చేసుకుంటావు. అలాగే పూజ అయిన తర్వాత కాసేపు పారాయణలు చేసుకోవడం, కాసేపు మంత్రజపం చేసుకోవడం, కాసేపు స్వాధ్యయనం ఒక గ్రంథం తీసుకోవడం, బోధలో చూసుకోవడం, కాసేపు ధ్యానం చేసుకోవడం. అలా మాటి మాటికి నీ బ్రహ్మతత్వాను చింతనలో నీ ఇంద్రియాల్ని మనసుని నిలుపుకొని ఉంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా బయటవన్నీ దూరం అవుతాయి. ఒక 15 రోజులు 20 రోజులు నువ్వు ఇంట్లో లేవు, ఊరు వెళ్ళిపోయావు. మరి ఈ ఊరు వెళ్ళి వచ్చేలోపు ఆ చుట్టుపక్కల మీ ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలియదు కదా. తెలియదు కదా. అలాగే నువ్వు బ్రహ్మతత్వాన్ని చింతనలో ఈ సాధనలో ఉంటూ ఉంటూ ఉండగా బాహ్య వ్యవహారాలన్నీ వాటికి అవే తొలగిపోతాయి. మళ్ళీ నువ్వు దాంతో కలిసినవి నేను అంటుకో. మనం చేసేది మరి ఆత్మతత్వాన్ని చింతనం గనక అంటుకోవి, ఇక ఉంటాయి కానీ అంటుకోవు. అదే మరి లోక చింతన అయితే ఇంకా అంటుకుంటాయి. ఇలాగా అలాగా వాళ్ళు నేను లేనప్పుడు ఏమైంది, వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ వస్తాయి. నువ్వు లేనప్పుడు ఏమైతే నీకెందుకే? చుట్టుపక్కల వాళ్ళ ఆరాలు, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు, ఇలాగా అలా ఇవన్నీ ఎందుకు నీకేమిటి? నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా? దానివల్ల నీకేమైనా కిరీటం వస్తుందా? ఇవన్నీ చూసుకో. మనం అలవాట్లు అయిపోయి ఊరికి దానిలో పడి దొరుకుతాం. అంచేత నువ్వు లేవు, లేకపోతే అక్కడ ఏమీ లేదు. అవునా? నీకెందుకు లేనప్పుడు? మళ్ళీ వచ్చావు, లేనప్పుడు ఏమైనా సంగతి నీకెందుకు? పనుందా? అస్సలు లేదు. అప్పుడు ఎందుకంటే ప్రారంభంలో ఉంది కనుక వ్యవహారానికి కూడా వ్యవహారానికి అనుగుణంగా వ్యవహారం చేసుకుంటూ పోవడమే అంతే. అంచేత మనసు బ్రహ్మమునందు లయమొకటియే సమాధి. సర్వ సంకల్పాలు నశిస్తేనే మనసు లయమవుతుంది. అప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు లేకుండా తాను బ్రహ్మస్వరూపంగా ఉంటాడు. అంతే కదా, బ్రహ్మస్వరూపంగా ఉంటావంతే. ఏం లేవు కదా. లేవు. ఉన్నాయి కదా అత్తయ్య మనకి అంటే ఉన్నాయిలే, కానీ నీకు లేవుగా. లోపలేమీ లేక ఖాళీ కదమ్మా. ఏవో వస్తాయి వెళ్తాయి అంటే అవి దాంతో చేరిపోకుండా ఉన్నాడు అనమాట. దేంతో చేరుతుంది? నీ లోపల ఏమీ లేకపోతే నీ అంతఃకరణ చిదాకాశమే.
చిదాకాశానికి ఏముంటాయి? ఏం లేవు. ఉమ్, వ్యవహారాల్లో ఉన్నాయా? ఆకాశంలో మబ్బులు ఉన్నట్టు ఏదో మేఘాలు వానలు ఎండలు ఉన్నట్టు ఇవి ఉంటాయి. ఆకాశాన్ని ఏమంటుతాయి? అలాగే నిన్ను అంటావంటున్నారు ఇక్కడ. ఉమ్, అంచేత అలా ఉండడమే సమాధి. ఉమ్, నేను బ్రహ్మమును, బ్రహ్మమునే నేను అని నిశ్చల భావంతో ఉండడమే సమాధి. అంటే అక్కడ భావం ఉంది. అదే. ఇంకా దాంతో ఉండంతే. ఉమ్, ఆకాశమల్లే ఉండమా ప్రకాశమై ఉండమా అనేవారు స్వామి. ఉమ్, ఉమ్, ఇలా ఉంటున్నప్పుడు అన్ని వస్తాయి వెళ్తాయి కదా, వచ్చే వెళ్ళాయి అంతే. ఉమ్, అన్నట్టు ఉండడమే సమాధి నిశ్చల భావంతో ఉండడమే సమాధి. సమాధిలో ఆత్మదర్శనం అవుతుంది. అలా ఉంటూ ఉంటే నువ్వే ఆ ప్రకాశం అయిపోతావు. అప్పటికి సర్వ సంశయాలు నశిస్తాయి. నీవే పరమాత్మవు, పరమ ప్రకాశాన్ని నేనే అని స్పష్టంగా నీకు అనుభవానికి వచ్చేస్తుంది. సాధన చేస్తూ పోతే ఉమ్. వచ్చేస్తుందన్నాడు, వచ్చేసింది అనుకోకూడదు. ఆ, జాగ్రత్తగా చేసుకుంటూ దానికి అంతకే అభ్యాసం కోసమే ఒక నిష్ట. ఉమ్, ఏమో దాన్ని తెలిసేసుకుని వినేసి మాకు తెలిసిపోయింది మేము అయిపోయాం అనుకోకూడదు. నిష్టది. ఏంటి వాసనలు ఎక్కడ ఖాళీ అయ్యాయి? ఖాళీ అయిన లోపల ఖాళీ చేసుకుంటూ పోవాలి. అందుకే ఉమ్, అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఆ అవకాశాన్ని మనం వాడుకోవాలి, ఉమ్, వినియోగం చేసుకోవాలి. దానికి ప్రేరణ ఇస్తాడు గురువు. అవును. దాన్ని పట్టుకుని మనం చేసుకోవాలి. ఉమ్, ఊరక ఉండడం అంటే కర్మల మానమని కాదు ఇక్కడ. ఉమ్, చేసే కర్మల యందు ఏ భావం పెట్టుకోకుండా ఉండడం. అయిందా కదా? ఉమ్, కర్మలు చేయకుండా ఉండడం కాదు. ఏదో అయ్యింది, ఏదో వెళ్ళింది, ఇప్పుడు ఇలా ఇలా జరగవలసిందే అయ్యింది. అవతల వ్యక్తులు ఏదో ప్రవర్తించారు, ఇది లేదో అదంతా అయ్యింది. అయ్యిందా లేదా? అయిపోయింది. మరి ఇంకే కొంచెం చూపించి తీసుకురా. మళ్ళీ రాదు. మరి ఎందుకు? సరేలే, వచ్చిందిలే, జరిగిందిలే, అయ్యిందిలే అనుకుంటే అయిపోతుంది కదా. ఉమ్, కర్మలు మానేయడం కాదు, ఉమ్, ఎందు ఏ భావం పెట్టుకోకూడదు. ఏదో అయ్యిందా అంతే. నీవు అన్ని కర్మలకి సాక్షిగా ఉండాలి. సాక్షివే అసలు నువ్వు ఉమ్, కదా. అవును. నీ కళకి నువ్వు సాక్షివి కదా. ఉమ్, కళ పోయినా నువ్వు మిగిలి ఉండి కళ నుంచి మాట్లాడుతున్నావు, కళ గురించి. ఉమ్, ఉమ్. ఆ కళ నిన్నేమన్నా అంటుకుందా? లేదు. అలాగే నీవు మెలకువలు అనేకం జరుగుతూ ఉంటే నువ్వు సాక్షిగా ఉన్నావు. ఉమ్, అది పోతుంది, దాని గురించి మాట్లాడతావు. ఏమైంది? కళ గురించి మాట్లాడినట్లుగానే మెలకువ గురించి మాట్లాడగలగాలి. నువ్వు కళ ఏమో అసత్యం అంటావు, ఈ సత్యాలండి ఎలా ఉంటామండి అంటావు. ఉండక ఊడు, అది వెళ్ళిపోతుందిగా. వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోతుంది. మరి ఇంకెందుకు? కళ్ళవలే ఇది కళ్ళే. కళలో ఏవో జరిగాయి, అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇళ్ళలో ఇప్పుడు ఏవో జరుగుతున్నాయి. అవునా? అవును. వెళ్ళిపోయినా సాక్షిగా ఉన్నావు కదా. ఉన్నాను. అలాగే నిద్రలో ఏం లేవు, అప్పుడు ఉన్నావు కదా ఉమ్, అనుభవంగా. మరి నువ్వు సాక్షి కాకపోతే ఎప్పుడు అసలు సాక్షి కాని క్షణం ఉందేమిటి నువ్వు? లేదు. లేదు. మరి సాక్షి అంటే ఏంటో తెలియడం లేదు మనకి. సాక్షి అనుభవమే లేదు మనకి. అంటే నువ్వు చూడబడే దానితో కలబడి బతకడమే ఇంతకాలం. ఉమ్, ఉమ్, అందుచేత నువ్వు ఎలాగో కళకి సాక్షివి, కళ వెళ్ళినా నువ్వు మిగిలి ఉన్నావు. అలాగే మెలకువకి సాక్షివి, మెలకు వెళ్ళిపోతుంది, మిగిలి ఉంటావు. కళలో జరిగిన సంఘటనలు, దానిలోని సుఖ దుఃఖాలు అవన్నీ కూడా కలుగుతున్నాయి, అనుభవిస్తున్నావు, ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు. అది వెళ్ళిపోయింది, నువ్వున్నావు. ఇప్పుడు కళ యొక్క ప్రభావం నిన్నేమీ చేయడం లేదు. అలాగే ఇప్పుడు ఈ మెలకువ కూడా ఏవో మంచి చెడ్డ కష్టం సుఖం అన్ని వస్తున్నాయి కదా. వస్తున్నాయి. అది పోతున్నాయి. నువ్వు సాక్షిగా మిగిలి ఉన్నావుగా. ఉమ్, మరి ఇక్కడ కళ ఎంతో ఇది అంతే కదా. అంతే. అదే సాక్షిత్వం. ఉమ్, వాటికి ఇది వెళ్ళిపోతుంది, ఇది ఇలా ఉండదు, ఇది ఇలా ఉండదు, ఇది ఉండదు కదా కళ. ఉండదు. ఆ, అలాగ వ్యవహారం చేసుకుంటూ పోవాలి. ఉమ్, కాబట్టి నువ్వు అన్ని కర్మలకి సాక్షిగా ఉండాలి. ఊరిక ఉండడం అంటే స్థితప్రజ్ఞ స్థితి అంతే. అలా ఉండడమే. ఏమి చేయవా మరి కల్లో? ఏవో చేస్తావేవో అవుతాయి, కానీ దాన్ని తెలుసుని తెలివిగా మిగిలి ఉన్నావు. అవును. అంటే మెలకువలో ఏవో చేస్తావు, ఏవో అవుతాయి, కానీ నువ్వు తెలివిగా ఎప్పుడూ మిగిలే ఉంటావు. ఉమ్, దానివల్లే ఇది అంటే వెళ్ళిపోతుందని ఉమ్, ఉమ్, వెళ్ళిపోతుందన్న ఎరుకుతో ఉండడమే సాక్షిత్వం అంటే. ఉమ్. వెళ్ళిపోలేదు మరి పోయింది కదా.
మరి నేను కష్టపడిపోవాలి? నీకేం అడ్డొస్తే చూసుకో. ఆ హ్మ్. అడ్డొచ్చేవాళ్ళని తప్పించుకోవడానికి ఈ సాధనలు చేసుకో. నిరంతరం నిరంతర అభ్యస్త అంతే. దానికోసం సమయాన్ని ఖర్చు పెట్టుకో. దానికోసం సమయాన్ని ఖర్చు పెట్టుకో. వీలైనంత వరకు లోక వ్యవహారాల్లోనికి అసలు పెట్టుకోవద్దు. పెట్టుకున్నామంటే చేసిన కుండెడు పాలలో చిన్న మరి విషపు చుక్కలాగో ఏదో నాకు ఒక క్రిమి పడిందంటే మరి ఆ పాలు ఎలా వాడుకుంటాం? వాడుకో. అలాగే ఉంటాయి నువ్వు బయట నుంచి తెచ్చి నువ్వు వేసుకుంటే. హ్మ్. మళ్ళీ ఆ వాసన లోపలంతా చేరిపోతాయి. అది మళ్ళీ 4 వాసనలు కలిగిస్తుంది. ఏదో 40 వ్యవహారాల్లో పడేస్తాం. వెళ్ళేదానికెందుకులే, వెళ్ళేదానికెందుకులే. ఎవరో చుట్టాలొచ్చారు 4 రోజులుంటారు మర్యాద చేసి పంపుతాం. అచ్చంగా ఉండిపోతే రోజు నువ్వు 4 కూరలొండి పెడతావేటి? 2 రోజులో ఏదో పెడతాం గానీ ఇంకా ఒక 10 రోజులు ఉంటాడంటే రోజు చారు, పప్పు పెట్టి పెట్టేస్తాం. హుహు. అవునా కాదా? అంతే. మరి చేయలేం కదా! చెయ్యాలేమో. అంచేత వచ్చిపోయేది కదా ఇవి. హ్మ్. ఎన్నిసార్లు చేస్తావు? పెడతాయి వస్తాయి. ఎందుకంత పట్టు? వ్యవహారాలు ఎందుకంత పట్టు అంటున్నాను. హ్మ్. వెళ్ళాయి కదమ్మా! వెళ్ళిపోతాయి కదమ్మా! ఏదో ఆ నిమిషానికి చేసి పంపించు. అవే వెళ్ళిపోతాయి నిన్నొదిలేసి. వాడికి హ్మ్. రావాల్సినవి రాబట్టుకుపోతాయి. అప్పులోళ్ళే బాబు వాళ్ళు. హ్మ్. హ్మ్. అంతే. 4 దెబ్బలేసి ఓ దెబ్బలాడి ఒక కయ్యం పెట్టో మన చేత ఏడిపించో, నవ్వించో పోతాయి అవి. హ్మ్. అంతే. అని తెలుసుకుంటే అవి ఏడిపించో, నవ్వించో హ్మ్. వచ్చింది వెళ్ళాయి అన్నట్టుంటాం. హ్మ్. 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 నేను నీకేమన్నా బాకీ ఉంటే నువ్వు నన్ను బెదిరిస్తావు, అదిరిస్తావు, కేకలేస్తావు. హ్మ్. నా లోపల ఏమీ లేవు. లో అంటే బాకీ అంటే లోపల నీ పట్ల నాకేమైనా వాసనలుంటే నువ్వు నన్ను అలా అన్నావు, ఇలా అన్నావు, అలా చేసావు, ఇలా చేసావు, రేపు ఇలా చేస్తావేమో దెబ్బలాడొచ్చు. హ్మ్. ఇక్కడ నాకేమీ లేవు. కాసేపు అరుచుకు నువ్వే పోతావు. అది. అవునా? అవును. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఇంకేమిటొస్తుంది? ఏమో రాదు. హ్మ్. అరుచుకుపోతావు. అంటే ఇక్కడ బాకీ లేను నీకేమి నేను బాకీ పడి లేను. హ్మ్. ఎవ్వరికీ బాకీ పడి ఉండకూడదు మనం. హుహు. ఎవరి పట్ల నీ లోపల ఏ వాసనలు లేకుండా ఉండడమే ఎవరికీ బాకీ లేకపోవడం. అంతే. అప్పుడే రుణం తీరుతుంది. హుహు. మరి రుణ విముక్తుడివై వెళ్ళాలి. అదే. ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో అంటే ఇదే. హ్మ్. హ్మ్. ఎవరి పట్ల ఏమీ వద్దు. హ్మ్. ఖాళీ అయిపో, ఖాళీ అయిపో. ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళకి రుణపడి ఉంటే మళ్ళీ ఆ రుణం తీర్చుకోవడానికి పుడతాం. హ్మ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది అత్తయ్య. ఆహా! ఏమీ లేవు. ఖాళీగా ఉండంతే. ఏముంటుంది? నేను రుణపడి ఉన్నానా నీకు? నీ మీద రాగం ఉంటే రాగం అనేటువంటి రుణం మళ్ళీ జన్మకొస్తుంది. ద్వేషం ఉంటే ద్వేషం అనేటువంటి రుణం మళ్ళీ వస్తుంది. ఏది నీ నుంచి నేను తీసుకున్నది నీకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా! హ్మ్. హ్మ్. ఇవ్వడానికి పుట్టాలి. ఇక్కడేమీ లేవు. ఇక ఈ బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఏం లేవు. ఐపీ పెట్టినోడిని ఎవడేం చేస్తారు? కాసేపు తిట్టుకుంటారు, మొత్తుకుంటారు, పోతారు. అంతే. ఎందుకంటే అలా అయిపోవాలి. ఖాళీగా ఉండాలి హ్మ్. అంటే ఈ చిన్న చిన్న సూక్ష్మాలు ఇవి కానీ పెద్ద పెద్దవి. అవును. ఎప్పట్లో చూసుకో. ఎక్కువ ప్రారంభానికొచ్చారు పిల్లలు. సరే. ఓ బంధువులు చుట్టాలు పట్టాలు ప్రారంభానికొచ్చారు. సరే. వాళ్ళ మీద నాకెందుకు రాగద్వేషాలు? వాళ్ళేం పట్టుకెళ్తారు, నేనేం పట్టుకెళ్తాను. వాళ్ళు నాకు వరగబోసేది, నేను వాళ్ళకి వరగబోసేది ఏమిటి? చెప్పు. ఏముండదు. అరే లేవు ఉండదని తెలిసాక ఎందుకంటాను నీ గోల? దాన్ని పోగొట్టుకోవడానికి నీ సాధనలు. హ్మ్. హ్మ్. ఇంకేమి ఉండదని తెలుసా సాధన ఎందుకు? మరి కెలుకుతా ఉంటారు కదా అత్తయ్య? కెలుకుతా కెలుక్కొని ఆ కెలుకడం వాళ్ళ లక్షణం. నీ లోపల కెలికే నీ లోపల ఏమీ లేకపోతే ఏమొస్తుంది? ఓకే. ఆ! వెన్న తీసేసిన పాలు తెచ్చుకున్నారు బజార్ నుంచి. హ్మ్. హ్మ్. సాగుపెట్టి తోడుపెట్టి చిలుకు ఏమన్నా వస్తుందేమో ఏం చేతులు. రాదు. ఏం రాదు. వాళ్ళు కెలికితే లోపల ఉంది కాబట్టి బయటకు వస్తుంది. అదే. 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 అదే కాదు మీగడ పాలైతే కాసేపు అయితే మరో కాసేపు చిలికిన వెన్న వస్తుంది. హ్మ్. మరి అవి అది ఇదేదో మీగడ లేని పాల ప్యాకెట్లు వస్తాయి కదా! ఆ! ఆ! పొరకాయ కారం దిక్కుమాల పాలు. ఇంక నువ్వే తోడుపెట్టి వెన్న చిలుకుతావు. చిలికితే మాత్రం ఏమిటో చేతులు నొప్పి. వాళ్ళు గెలికితే నువ్వు కెవ్వుమంటున్నావంటే లోపల ఉందనమాట. అది. హ్మ్. ఏం లేదు అంతే. హ్మ్. మీరు నీరులా ఉండు.
అంతే కదా, అంతే తెలిసితే నీకెందుకు నొప్పులు వస్తున్నాయి, లోపల ఉంది కాబట్టి. ఉంది కాబట్టి. ఉమ్. ఏం లేదు, ఎందుకంటే తెలుసు అవి విలువలేనివని, వచ్చిపోయేవి చచ్చిపోయేవని. ఉమ్. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక రాత్రులు వచ్చాయి, అనేక పగళ్ళు వచ్చాయి, అనేక అనుభవాలు వచ్చాయి. ఏవి నీ 15 ఏళ్ల వయసులో జరిగిన ఒక అద్భుతమైన అమూల్యమైన సంఘటన ఇప్పుడు తీసుకురా, నాకు గుర్తొస్తే తెలుస్తుంది కదా అనొచ్చు కదా. అది కూడా అప్పుడెంత పర్ఫెక్ట్ గా ఉన్నా అంత గుర్తుంటుందో మార్చిపోలేదు. మర్చిపోయింది. ఎంతసేపు ఒక క్షణం ఉంటుంది, అవునా? దాని విలువలేంటో నాకు తెలిసిపోతుంది కదా. పట్టించుకోవు. అదే వాడు ఎంతో నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, అప్పుడు ఎంతో బాధపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు దాన్ని తలుచుకుంటే అలా అలా చేశారు అలా అనుకుని ఊరుకుంటావు, కానీ దాని పట్ల ఏమైనా పెట్టుకుంటావా? లేదు. పెట్టుకున్నావంటే నీ అంత దరిద్రుడు, నీ అంత మూర్ఖుడు, నీ అంత ఇక ఇంకొక మాటలు లేవు. లేడంతే. వాడు ఎన్ని చేసినా కోటి జన్మలు కట్టు తిరగాల్సిందే. ఇప్పుడు ఏదో ఏదో అయ్యింది, ఇప్పుడు ఏది లేదుగా. లేదు, ఏం లేదు. సమాజం మారింది, వ్యక్తులు మారారు, వ్యవహారాలు అన్ని మారి, వాసన మారకపోతే గుర్తొచ్చినప్పుడు అది ఇప్పుడు సజీవంగా నువ్వు లాక్కుంటుంటే మరి అంతకంటే మూర్ఖుడు ఇంకొకటి ఉంటాడా? కొన్ని ఏం ఒరిగింది, గంట సేపో 2 గంటలో తిట్టుకున్నావు, సేపించావు, నీకేమన్నా ఒరిగిందా? ఏం లేదు. ఆ వ్యక్తులు వచ్చి ఏమైనా నిన్ను సారీ అండి అంటారా? ఎందుకమ్మా? మరి నీ మనసే పుండైపోయి గెలిపేసుకుని దాన్ని ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కక్కేసి అయినా అక్కసు తీరదు, అవతల వాడు ఏమి సమాధానం చెప్పడు. నువ్వేమనుకున్నావు కూడా వాడికి తెలియదు కదా, వాడు ఉంటే కదా. మరి ఎందుకు? ఏదో అప్పుడు మన ప్రారంభంలో ఉంది, అలా అయిందిలే అనుకోగలగాలంటే నిరంతర సత్సంగం, సద్గురువు బోధలు ఉండాలి. విద్య సంబంధం అనబెట్టుకున్నాం కాదు, సరిపోదు అది. ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదో నేను అందరిని వ్యాఖ్యానం చేస్తున్నాను, తప్పు పడతానని కాదు. అసలు ఇలాంటివే తెలియాలి, ఇలాంటివి తెలియాలి గనక ఎందుకు ఏం చేసుకుంటాం. ఎప్పుడో జరిగింది, ఇప్పుడేది లేదుగా. పోని వాడి మీద ఏమో ఈర్ష్యో కలిగింది, కానీ నీకే నొప్పి తప్ప వాడు లేడుగా. లేడు. ఎందుకు ఈ కక్ష? అలాగే ప్రేమలు, ఇంత ప్రేమించే వాళ్ళు కూడా లేరు కదా. లేరు. అదెందుకు? ఏది ఉండదు. నీ కలుందా? లేదు, ఉండదు. అది స్థిరపడింది అనుకో, దేని పట్ల మనకి అన్ని వ్యవహారాలు జరుగుతాయి కళలో జరిగినట్లే. మెలకు వచ్చేసరికి పోయినట్లు, మెలకులో జరిగింది కనుక ఇవి ఉండవని కనుక ఎరుకుతో నువ్వు ఉన్నావంటే దీని ప్రభావం ఏమీ నీ మీద పడదు. హాయిగా ఆకాశం వల్లే ఉంటావు. అందుచేత ఓరకం ఉండడం అంటే కర్మలు మానడం అని కాదు, నీవు అన్ని కర్మలకి సాక్షిగా ఉండాలి. వస్తాయి వెళ్తాయి అన్నట్టు. ఓరకం ఉండడం అంటే స్థితప్రజ్ఞ స్థితి. అదే మట్టిలోంచే రకరకాల పాత్రలు తయారు చేసి వేరు వేరు పేర్లు పెట్టి వేరువేరుగా వాడుకుంటాం. ఇక్కడ కుండ, ముంత, మూకుడు, కడవ, బాణ, దాకా అంటాం కదా. మట్టితోటే కదా వేరువేరు ఆకారాలు, వేరువేరు మరి పేర్లు, వాటి పట్ల వేరువేరు వ్యవహారాలు. పాత్రల నామరూప గుణాలు వేరే అయినా పాత్రల ముడి పదార్థం ఒకటే కదా. ఒకటే. అలాగే పంచభూతాలను జీవ జగత్తును విచారణ చేసి చూస్తే ఈ పంచభూతాలన్నీ కూడా మరి పంచభూత మిశ్రితమే కదా, మట్టిలాగా. నీకు నీ మూలము బ్రహ్మమే అని తెలియబడుతుంది. ఇదంతా పంచభూతాత్మకమే. ఈ శరీరం అంతా ఏ రూపం నామం చూసినా పంచభూతాత్మకమే. ఈ నామరూపాన్ని తెలుసుకునే నీ స్వరూపం బ్రహ్మం తెలియదు అంతే. కనుక జ్ఞానికి జగత్తు బ్రహ్మమే. అవునా? కర్మఫలమును నలుగురు సమభాగాలుగా పంచుకుంటారట. ఒకరు కర్మను చేయువాడు, మనమే అనుకున్నాం. 2 ప్రేరణ చేసి చేయించేవాడు, ఇలా చేయరా అలా చేయరా అని. 3 వాడు చేయడం మొదలు పెట్టి ఇంకా ఇలా చేయి, ఇంకా అలా చేయని వాడికి సలహాలు ఇచ్చి చేయించేవాడు. 4వ వాడు ఆనందపడేవాడు. అలాగే పుణ్యకార్యాలందు గాని పాపకార్యాలందు గాని సమభాగస్తులు వాళ్ళు నలుగురికి సమానంగా దాని ఫలితం ఇవ్వబడుతుంది. మంచి కర్మ ఒకడు చేస్తున్నాడు, ఒకడు చేయిస్తున్నాడు కదా. ఇంకొకడు బాగా ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి మంచి పనులకు ఒకడు ప్రేరణ చేస్తున్నాడు.
ఇక్కడ అబ్బాయి ఎంత బాగా చేసినాడో ఆనందపడుతున్నాడు. ఉం? ఉమ్, ఇలాగ పుణ్యకార్యాలందు. అలాగే లోపల దుష్ట బుద్ధి ఉంటే ఆ దుష్ట పనురే అలా చేయరా ఇలా చేయరా అని చెప్పి ఆ దుష్ట స్వభావం కలిగిన వాడికి ప్రేరణలు ఇస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది చేయించుతూ ఉంటారు. తర్వాత వాడు ఎంత దుష్ట కార్యాలు చేస్తున్నా వాడంతా ఆనందపడుతూ ఉంటాడు. ఆ టీవీ సీరియల్ అట్లో చూస్తున్నాం కదా, విలన్లు సంతోషపడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అవతల వాడిని ఎలా ఏడిపించాలనుకుంటారు, దానికి ఇంకోటి ఎలా సహకారం చేస్తూ ఉంటారు. మరి పాప కర్మలైన పుణ్య కర్మలైన ఈ నలుగురు సమంగా పంచుకోవాల్సిందే. ఉమ్, అందుకే మంచి పనులు చెయ్యండి, భగవంతుని స్మరించండి, భగవత్ భావాలతో కూడి ఉండండి, మరీ మరీ చక్కగా భగవంతుడితో ప్రేరణ, భగవంతుడితో కూడి ఉండండి. మీరందరూ భగవంతుడితో, మనందరం భగవంతుడు కూడి ఉందామని అలా ఉంటున్నందుకు ఆనందపడ్డాం. ఉమ్, అందరికి సమానంగా ఆనందం వస్తుంది. ఉమ్. మంచి పని ఏదైనా సరే, దాన ధర్మాలు అవనియ్యి, యజ్ఞయాగాది కటు హోమాలు అవనియ్యి, ఒక మంచి పని చేసేవాడు, చేయించేవాడు, దానికి ప్రేరణ ఇచ్చేవాడు, ఆ మంచి పని చూసి ఆనందపడేవాడు. అది మన సత్సంగంలో తెలుస్తుంది కదా అత్తయ్య. అదే అంటుంటే అలా ఉంటే, అందరూ ఒకేలా ఉంటాం కదా. అలా ఉంటే దానికి ఆ ప్రేరణ వస్తుంది, అందరం ఆనందపడుతూ ఉంటాం. ఉమ్, దాన్ని 10 మందికి ఆనందాన్ని పంచాలి. ఉమ్, పంచగలిగినప్పుడు మరి ఆ ప్రేరణ చేసేవాళ్ళం అవుతాం కదా మనం. ఉమ్, ఉమ్. ఆ ప్రేరణ వల్ల వాడు చేస్తుంటే ఆనందపడుతూ ఉంటాం కదా. అవును. సమానంగా పంచుకుంటా, చేసిన వాడి క్రియకి సమానంగా మనందరం ఆనందాన్ని పంచుకోగలుగుతాం. ఉమ్, అందుకే సత్సంగం, అందుకే భక్తులతో కూడి ఉండండి, అందుకే జ్ఞానులతో కూడి ఉండండి, భగవంతుడితో కూడి ఉండండి, భగవద్ గ్రంథాలు చదువుకోండి, భగవన్ నామాన్ని చేసుకోండి ఉమ్, అని చెప్తారు స్వాములందరూ. ఉమ్. ఎన్ని శాస్త్రాలు చదివినా స్వ అనుభవం లేదనుకో, ఆ జ్ఞానం ఎన్ని తెలుస్తాయి, అనుభవంలో లేకపోతే ఇంకెందుకు ఉమ్, పోదు అజ్ఞానం. అవును. ఆ నిమిషానికి మబ్బు తీసినట్లు పోతుంది. మళ్ళీ ఆ సత్సంగమో ఆ భావన పోయాక మళ్ళీ మబ్బు వేసేసినట్టు అడ్డొచ్చేసి. ఉమ్, బొమ్మలోని దీపం వల్ల చీకటి పోతుందా? పెద్ద లైట్ వెలుగుతున్నట్లుగా ఉంటుంది ఆ బొమ్మ, వెలుగులు చిమ్మేస్తున్నట్టు. కానీ మా గదిలో చీకటి పోతుందా? పోదు. కాబట్టి జ్ఞానము వినడం వల్ల, చదవడం వల్ల రాదు. ఉమ్, చదవడం వినడం కాదు. ఉమ్, విని చదివి ఆచరణలో పెట్టినప్పుడే నీకు అనుభవంలోకి వస్తుంది. ఉమ్, వినాలి, చదవాలి కదా, ఉమ్. కానీ ఆచరణలో పెట్టాలి. పెట్టినప్పుడే జ్ఞానం అనుభవానికి వస్తుంది. విన్నాం మాకు తెలిసిపోయింది, చదివాం మాకు తెలిసిపోయింది, మరి చెయ్యవుగా, కుదరదు. తెలిసింది కాబట్టి పోతుంది. ఉమ్, చేస్తే నువ్వు అయిపోతావు. ఉమ్. నిరంతరం ఆచరణలో పెట్టాలి. పెట్టడానికి మనల్ని మనం దేహ ఇంద్రియ మనోబుద్ధిని కంట్రోల్, అవునా, ఉమ్, ఆ కంట్రోల్మెంట్ వల్ల మనకు సాధన సాగుతుంది. నీకున్న దాన్ని అంతా ఏదో ఒక రోజు ఇచ్చేయాల్సిందే, ఇవ్వకపోతే పీక్కుంటాయి అవి. అంతే. పంచిపోతాలు తీసేసుకోవు, తీసేసుకుంటాయి. నీ వెంట దేనిని నువ్వు ఇక్కడి నుంచి పూచిక పుల్ల కూడా తీసుకువెళ్ళలేవు. ఉమ్, తీసుకెళ్ళాడేమో చూడు, ఎందుకమ్మా చూస్తున్నావుగా. ఉమ్. ఉమ్. అందుచేత ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇచ్చేయి, అది. ఎందుకంటే రుణం తీరిపోతుంది. ఉమ్, ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే ఇప్పుడే వాడేసుకో. ఉమ్. రేపొద్దున చెప్పట్టుకు తిరుగుతానంటే నీ ప్రారంభంలో చెప్పుంటే ఎలాగూ తప్పదు. ఇచ్చేసిన వాళ్ళందరూ చెప్పట్టుకు తిరగడం లేదు, చూస్తున్నారా? లేదు. అలాగని నీకు లేకుండా ఇవ్వమని కాదు, అసలు నువ్వు ఏదైనా నీ దగ్గర ఉన్నప్పుడు అవతలి వ్యక్తికి అవసరమైతే నువ్వు ఇచ్చేయి. ఉమ్, అది అవకాశం నీకు దొరికినందుకు నువ్వు దాన్ని వాడుకోవాలి. అవును. ఇవ్వగలిగే అర్హత 1,000,000 మందికి గాను 1,000,000 మందిలో ఒక్కరికి గాను ఉండదమ్మా. ఉమ్, అవకాశం వచ్చిందంటే ఎలా ఇవ్వగలనా అని చూడాలి. అదే. ఇవ్వడంలోని ఆనందం నీకు ఇవ్వగా తెలుస్తుంది. ఉమ్, త్యాగం వల్ల మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది, అవునా? అవును. త్యాగం వల్లనే సర్వకర్మ ఫలత్యాగ తతః కురు యథాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ సర్వకర్మ ఫలత్యాగ. త్యాగాశ్రాంతి నిరంతరం. జ్ఞానం వల్ల తెలుసుకున్నావులే, కానీ నువ్వు
ధ్యానం వల్లనే ఆ స్వరూప ధ్యానం వల్లనే త్యాగ బుద్ధి వస్తుంది. ఉమ్, త్యాగ బుద్ధి వల్లనే కర్మ ఫలాలు వెళ్ళిపోతాయి. అప్పుడే శాంతిని ఇస్తుంది. అంతే. ఆ చేసుకుంటూ పోతే ఏది వదలడా అదే వదలగొట్టేస్తుంది. ధ్యానమే వదలగొట్టేస్తుంది. ఉమ్. అంతే. నటుడు ఏ వేషం వేసుకున్నా అంతరంగంలో తను తాను మర్చిపోతాడా? మర్చిపోవడం. అదే విధంగా జ్ఞాని కూడా శరీరం ఏ పాత్ర పోషిస్తూ ఉన్నా సరే తను తాను మర్చిపోడు. నేను బ్రహ్మను. ఇప్పుడా అమ్మ, ఇప్పుడా అక్క, ఇప్పుడా చెక్క, ఇప్పుడు ఏదో ఏదో అంతే. కానీ నేను అదేది కాదు. ఉమ్, అంతరంగము తను బ్రహ్మము అన్నదాన్ని, అలాగే జ్ఞాని శరీరం ఏ పాత్ర పోషిస్తూ ఉన్నా అంతరంగము తాను బ్రహ్మమును అన్నదాన్ని మర్చిపోడు. అసలు మరుపు రాదు. ఎలా మరుపు వస్తుంది? ఆ సినిమా యాక్టర్కి వాడు ఫలానా వాడిని అన్నది మరుపు వస్తుందా? మర్చిపోయి ఆ పాత్ర అయిపోతాడా వాడు? అవ్వడు. ఆ, ఎందుకు అవడు మరి? వాడు అది కాదు. కాదని తెలుసు. అది పాత్ర పోషణ. ఉమ్, మరి మనం కూడా అంతే. ఉమ్. ఎందుకంటే ఏది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాం కదా. అవును. ఆ అవన్నీ వేశారని ఆ షూటింగ్లు వేసుకుని డ్రెస్సులు కిరీటాలు పట్టుకుపోతారా? లేదు. పడేసిపోతారు కదా ఉమ్, పాత్రతో సహా. వదిలేసి మళ్ళీ వాడు చొక్కాడు వాడు ప్యాంట్ వేసుకుని దులుపుకుపోతాడు వాడు. అవును. మరి ఇంకెందుకు? అలాగే మనం కూడా అంతే తల్లి. ఉమ్, అది శరీర పాత్ర పోషణ అంతే. ఉమ్. అప్పటికది అంతే. కానీ అది నేను కాదు కదా. కాదు. అంతరంలో తాను అదన్న సంగతి, తాను బ్రహ్మమన్న సంగతి వాడు మర్చిపోడు. ఉమ్, మర్చిపోవడానికి ఎలా కుదురుతుందమ్మా? మరి ఎలా కుదురుతుందో అందరికీ అర్థం కాదు. అంటే అర్థం కాదు. మరి మన దేహంతో తాదాత్మ్యం పొందే కాబట్టి దేహాన్ని మర్చిపోము మనం. ఆత్మ తాదాత్మ్యంతో ఆత్మని మర్చిపోము. ఉమ్. అంతే. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. నూరుతాయా? ఇమ్మడం. అది ఆ కత్తికి సరిపడే సైజులో కుట్టించాం అది. ఉమ్, దాన్ని ఎట్లా పెడతావు? అలాగే మనసులో 2 తలంపులు ఒకేసారి ఉండవు. ఒక తలంపు మనసులో ఇలా ప్రవేశిస్తే అంతకు ముందు ఉన్న తలంపు వెళితేనే రెండో తలంపు ప్రవేశించగలుగుతుంది. ఉమ్, రెండో తలంపు ఇలా ప్రవేశించగానే మొదటి తలంపు మాయమైపోతుంది. ఉమ్. అది మనసుకుండే లక్షణం జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి గ్యాప్ లేకుండా ఆ లింక్ అలా కంటిన్యూషన్ అయిపోతుంది. తలంపుకి తగిలించుకొని ఇంకో తలంపు. రైలు పెట్లు మరి ఇంజిన్ అలాగే లాక్కెళ్ళిపోతాయి కదా పెట్లని. అవునా? ముందేమో ఇంజిన్ దానికి ఎన్నో 25, 30 పెట్లు. ఇంజిన్ కలిగిన అన్ని లింకులు మిగతా అన్ని లాక్కెళ్ళిపోతాయి. కానీ పెట్టికి పట్టికి మధ్య గ్యాప్ ఉంది కదా. ఉంది. ఈ ఇంజిన్ కి పెట్టికి మధ్య గ్యాప్ ఉంది కదా. ఉమ్, మరి ఆ గ్యాప్ లేకపోతే వాళ్ళు దేనికి తగిలిస్తారు? ఖాళీకే తగిలించారు. అదే. ఖాళీకైనా ఒక రింగు దీనికి ఉంది, ఒక రింగు దానికి ఉందమ్మా. ఈ రింగు తీసుకొచ్చి ఆ రింగు కలిపారు. ఉమ్. ఇప్పుడు ఖాళీ ఉంది కదా కలిపారు. అతుక్కుపోయిందా ఇంజిన్ పెట్టిను? లేదు, ఖాళీ ఉంది. ఈ పెట్లన్నీ కూడా అతుక్కుపోయలేవుగా. మరి ఎందుకు అలా గ్యాప్ ఉంది? తగిలించడానికి. ఉమ్, అలాగే మన ఆలోచనలు కూడా ఒక దాని తర్వాత ఒకటి ఆ లింక్ పెట్టుకొని ఉన్నాయి. మనమేంటప్పుడు ట్రైన్ అలా చూస్తే ఆ మధ్యలో ఉన్న ఖాళీలు లింకులు చూడం కదా. 1వ నెంబర్ పెట్టి 2వ నెంబర్ పెట్టి ఆ పెట్టి ఈ పెట్టి ఏసీ పెట్టి బీసీ పెట్టి అంటాం. అవునా? అవును. అంటే లింకులు చూస్తామా? చూడడం. చూడండి. అలాగే మనసులో ఏవో ఏవో ఆలోచనలు అలా వెళ్ళిపోతుంటే ఆ ఆలోచనకి మధ్య ఈ తగిలించబడిన ఈ ఖాళీని చూడం మనం. ఎక్కడ తగిలింపబడింది? మరి ఇందాక అంత చెత్త ఆలోచన ఉంది కదా. ఉందా మరి? ఇందాక ఉంది. మరి ఇప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. మరి అది లేదుగా. లేదు. అది వెళ్ళాక కనుక ఇది వచ్చింది. ఉమ్, అవునా? ఏ మంచి ఆలోచన కాసేపు ఉంటుంది. ఇది ఉంటుందా మరి? ఇంకోటి వచ్చిందంటే ఇది వెళితేనే ఇంకోటి ఉంటుంది. ఒకేసారి ఎలా ఉంటుందమ్మా? ఉండదు. కాబట్టి మనం ఏంటంటే అసలు అలా ప్రవాహంతో కొట్టుకుపోవడమే తప్ప అది ఉంది ఇంతకు ముందు. ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఇది ఉందేమిటి అని చూసుకో. అప్పుడు అది ఉంటే అదే చావడం. ఇప్పుడు ఇది ఉంటే ఇది అయిపోవడం. ఇది పొద్దున మీద ఇది పెట్టుకున్న అత్తయ్య తిట్టిపోస్తున్నారు అనుకోండి. చూసుకోండి కదా. మరి అవును. మరి అది మరి ఇందాక ఇంత అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది ఏమిటని చూసుకుంటావా? అప్పుడు అదే చచ్చిపోవడం.
ఇప్పుడు ఇదైపోవడం, మళ్ళీ ఇంకోటి వస్తే మళ్ళీ అది అయిపోవడం. అవునా? ఉమ్. కానీ ఇప్పుడు అది ఏమైందని చూడవే, అక్కడికి ఏమైంది? పోయింది. అది లేదు కాబట్టి ఈవిడ గారు కూర్చుంది. ఉమ్. ఇది కూడా ఉండకపోతే ఇంకోటి వస్తుంది. ఉమ్. మరి అవి ఉండడానికి ఒక ఖాళీ ఉంది కదా అక్కడ. ఉంది ఉంది ఉంది. ఎక్కడుంది? ఆ ట్రైన్ పట్టాల మీద ఉంది. ఉమ్. దానికి ఒక ఉంది కదా ఉండడానికి. ఉమ్. ఈ ఆలోచన పరంపర ఎక్కడుంది? ఉండడానికి ఒక ఆధార వస్తువు ఉంది, ఉంది. దానిలోనే సాగుతుంది. అవును. సాగుతున్నప్పుడు ఒక ఆలోచన మంచిది అనుకుందాం, ఇప్పుడు మరొక ఆలోచన వచ్చింది. మరి ఆ ముందాలోచన ఏమైంది అని చూసుకోండి. ముందాలోచన ఏమైందని చూసుకుంటే ముందాలోచన ఉండదు, ఇప్పుడు ఆలోచన ఉండదు, నువ్వు మిగులుతావు. అవునా? ఉమ్. చూసుకోకపోతే మిగలవమ్మా, ఇప్పుడు వచ్చే ఆలోచన మళ్ళీ నువ్వు అయిపోతావు. అవును అవును. మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకోటి ఉంది, మళ్ళీ దాంతో తగిలేసుకుంటావు. అవును, ఇందాక ఆలోచన ఏమైంది? ఏమైంది? అది వెళ్ళింది కాబట్టి ఇది వచ్చింది. ఓహో, ఇది వెళుతుంది. ఏమైందని ఒకసారి ఆగు. అప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉన్నది కూడా నీ ధ్యాసలో ఉండదు. అందుకే ఆగు, చూడు. ఒక్కసారి ఆగు, చూడమ్మాయి అన్నారు స్వామి. ఒకే ఒక్క మాట అనేవారమ్మా. ఉమ్. అంటే ఆయన వచ్చినప్పుడు ఆగమ్మాయి చూడమ్మాయి అంటే ఎలా తెలుస్తుందే? ఇప్పుడు మీకు ఎంత క్లియర్ గా అందేలాగా నేను చెప్తున్నాను. అవును. అంటే ఆగు చూడు అంటారంటే ఆగడం ఏంటి? వెళ్ళిపోతుంది, అన్న నడిచి వెళ్ళిపోతుంది. అమ్మాయి ఆగు అన్నారు. వెళ్ళొద్దు ఆగమంటున్నారు అని వెనక్కి తిరిగి చూశాను. ఒకసారి చూడు అన్నారు. ఆయన వంక చూడమంటున్నారేమో అనుకున్నాను. అలాగే చూశాను ఆయన వంక. ఈలోపు నా వంక చూడమని ఎవరితోటో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను ముందుకు వెళ్ళిపోవాలా, ఆయన చూస్తూ కూర్చోవాలా? ఆయన బాహ్య వ్యవహారం చెప్పలేదు. ఉమ్. మీ లోపల ఆలోచన సాగుతుంటే ఒకసారి ఆగు, చూడు. ఇందాక జరిగిపోయింది గాని ఇప్పుడు జరుగుతుంది గాని నీకు లేదు అని అర్థం. ఉమ్. ఎప్పుడుకో తెలిసింది దాని అర్థం నాకు. ఆ వివరణ ఆయన ఏం చెప్పలేదు. అంటే అలా ఏదో పడేసారు రా మెటీరియల్. ఇప్పుడు మీకు ఇంత క్లియర్ గా అందిస్తున్నాను. అవునట్టే. నేను ఆయనే అందించుకుంటున్నారు అప్పుడు నా మీద మరి కరుణ. నా ప్రారంభం తీరడానికి అది కరుణే. ఉమ్. అది తీర్చింది. ఇప్పుడు మీకు అందిస్తున్నాడు ఆయన. ఉమ్. ఆగు చూడంటే ఇది. ఇప్పుడు ఇందాక ఒక ఆలోచన వచ్చింది కదూ, ఉమ్. అది నీకు తెలుసు కదూ. ఉమ్. మరి ఇప్పుడు ఇంకోటి చేస్తున్నావు కదూ. ఉమ్. అప్పుడు మరి ఇందాకది ఏది పోయింది. అనిపిస్తుందా? లేదు. ఇప్పుడుది కూడా లేదు. లేదు. అదిగో అదే ఆలోచనకి మధ్య ఖాళీ చూడు అంటే ఇది. ఏం చూసాక ఖాళీ చూడమంటే ఏం కనపడదు మనకి. ఉమ్. ఇది తెలియాలి. ఇది ఒక క్షణం క్రితం ఆలోచన ఏది అని చూస్తే అది పోయింది, ఇప్పుడుది పోతుంది. అప్పుడు ఏముంటుంది? చూపొక్కటే ఉంటుంది. దానిలోనే ఇవన్నీ వెళుతున్నాయి. అవునా? అవును. అదనమాట చూసుకోవడం. ఒక తలంపు మనసులోకి ప్రవేశిస్తే రెండవ తలంపు లేకుండా అది వెళితేనే ఇది ప్రవేశిస్తుంది, ఇది ప్రవేశిస్తేనే అది వెళుతుంది. ఇది మనసుకు ఉండే లక్షణం. అందుచేత సంసారాన్ని పట్టుకుని ఉన్న మనస్సు ఆత్మ విచారణను మరొక తలంపును పట్టుకునేలాగా చెయ్యాలి. అవునా? అవును. ఇళ్ళు వాళ్ళు ఇవన్నీ పట్టుకుంది మన తలంపు కదా. దానికి మనం ఆత్మ విచారణ అనేటువంటి తలంపును తగిలించాలి, పట్టుకునేలాగా చెయ్యాలి. ఆ మొదటి దాన్ని మనసు వదిలేస్తుంది. దాన్ని వదిలేస్తే దీన్ని పట్టుకోగలుగుతావు అమ్మాయి. కాబట్టి దీన్ని పట్టుకోవాలి. సునాయాసంగా ఆత్మదర్శనం అయిపోతుంది. ఇందాక ఒక క్షణం క్రితం మనం ఆత్మదర్శనం చేసుకున్నాం. అదే దాని సంసారం అంతా మాయామలం వచ్చిపోయేది, చచ్చిపోయేది, పుచ్చిపోయేది, ఏడిపించేదే కదా, ఉండంది కదా. దానికి సంబంధించిన ఆలోచనలు అలా సాగుతూ ఉంటే దాంతో దొరికిపోతాం. అలా కాకుండా నీ స్వరూపానికి సంబంధించిన ఆలోచన తగిలించుకో. ఇది వచ్చిందంటే అది వెళ్ళిపోతుంది. అది దీన్ని పెంచుకో, అది వెళ్ళిపోతుంది. అదే పాట కొత్తవి రికార్డ్ చేసుకుంటే పాతవి పోతాయి. అవునా? అవును. క్యాసెట్ లో అది
అంచేత సంసారాన్ని పట్టుకొని ఇది అది వాళ్ళు నేను నాదని పట్టుకుని తిరుగుతున్నావు చూడు, అలా పట్టుకొని తిరుగుతున్న మనస్సుకి ఆత్మ విచారణ అనేటువంటి మరొక చక్కటి తలంపుని పట్టుకునేలాగా చేస్తే ఆ మొదటి దాన్ని వదిలేసి దేని పట్టుకు తిరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ ఏనుగు తొండం అస్తమానం కదులుతూ ఉంటుందటమ్మా. ఇవన్నీ ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం కానీ మనకు అనుభవంలోకి రావు, మనకి తెలిసిపోయింది అనుకుంటాం. అది ఎంతసేపు ఆ తొండాన్ని బట్టి ఇటు అటు అటు ఇటు ఈ కొమ్మల్ని ఆ కొమ్మల్ని పీకుతూ ఉంటుంది, ఎదురుగుండా మనం వాళ్ళని వీళ్ళు తాకుతూ ఉంటుంది. అది అంచేత మామిటివాడు ఏం చేస్తాడంటే దాని తొండానికిను దాని కాలికి ఒక గొలుసు కట్టేస్తాడు. అప్పుడు తొండం పైకి లేవలేదుగా, లేవదు. ఇంకంతే ఆ కాలు మీద ఆ తొండం పెట్టుకుని పడుకుంటాడు. పట్టుకుంటే ఆ కాళ్ళనే పట్టుకోవాలి, అక్కడే తిప్పాలి ఎంత తిప్పినా. అలాగే మనం మన మనసుని లోక విషయాలకు ఇలా ఇలా దాని తొండం అన్నిటి మీదకి వెళ్ళేలాంటి తొండాన్ని ఏం చేయాలి, ఇప్పుడు మన మనసుని మనకేసి కట్టుకోవాలి. కట్టేసుకుని గురువు కట్టేస్తాడు, అప్పుడు దాన్ని పట్టేసుకుని మనం ఉండగలుగుతాం. నిజంతో ఇదొద్దు ఇదొద్దు, ఇప్పుడు ఈ స్తోత్రం చేసుకోవాలి, ఈ పారాయణ చేసుకోవాలి, ఈ జపం చేసుకోవాలి, ఈ ధ్యానం చేసుకోవాలి, దీంతో ఉండాలి, ఈశ్వరుడితో ఉండాలి, ఈ విశ్వమంతా ఈశ్వరుడిగా చూడాలి. ఇవన్నీ తలంపులే. ఈ తలంపులన్నీ పరమాత్మకి సంబంధించిన తలంపులై ఉండడం చేత అవి నిన్ను పవిత్రం చేసి వస్తాయి. ఈ ఆత్మవిచారణ మనకు తలంపునిస్తే అది మొదటి దాన్ని మనసు వదిలేస్తుంది, సుధాయాసంగా ఆత్మదర్శనం అవుతుంది. అవుతుందా? భగవత్ సాక్షాత్కారం పొందిన వాడే నిజమైన జ్ఞాని, అతడికే తెలుస్తుంది. అతడే నిజమైన అన్నీ మాకు తెలుసు, అన్నీ మేము చేసిస్తాం, అన్నీ మాకు వచ్చేసు, అన్నీ తెలుసమ్మా. ఎవరొద్దన్నారు? ఎందుకుంది మనకి తెలివి? తెలుసుకోవడానికే. అన్నీ తెలుసుకోవడానికి నీకు తెలివిచ్చారా? అన్నిటినీ తెలుసుకునేవాడు నువ్వని తెలుసుకో, అప్పుడు తెలివికి వెలుగు. అది సంగతి. అది ఒక్క గురువు సన్నిధానంలో అతడు వివరిస్తేనే తెలుస్తుంది. ఒకవేళ తెలిసినా సరే నిలవదు, తెలుస్తుంది. అదే తెలుసు. నేను చేసుకుంటావు పులుసు, అదే తెలుసట. ఇప్పుడు అడిగితే మీరు అందరికీ తెలుసుగా అదీను. మరి నువ్వు వెలిగే ఉండు, మరి తెలిస్తే అది అది అంచేత కర్పూరం వెలిగిస్తే అది వెలిగి చివరికి ఏమీ లేకుండా అయిపోతుంది కదా. అలాగే మనస్సు ఆత్మలో లీనమై కించిత్ కూడా మిగలకుండా పోవడమే ఆత్మ. ఇప్పుడు మాటి మాటికి ఆత్మ మననం చేస్తూ ఉంటే, బ్రహ్మ మననం చేస్తూ ఉంటే, దైవ మననం చేస్తూ ఉంటే కర్పూరం వెలిగి వెలిగి ఆ ఆఖరికి ఏమీ లేకుండా పోయినట్లు అది మనస్సు పరమాత్మ యొక్క మననం చేత, ధ్యానం చేత, ధ్యాస చేత, నిరంతర స్మరణ చేత అది మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. ఏం మిగలదు, కర్పూరం ఏమీ మిగలకుండా ఎలా ఉంటుంది అలా లీనమైపోతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. నిరంతర మననం చేత, నిరంతర చింతన చేత, నిరంతర స్మరణం చేత, నిరంతరంగా ఆ బ్రహ్మానుసంధానం చేస్తూ ఉండడం చేత వెలిగించిన హారతి కర్పూరం వెలిగి 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 ఏమీ లేకుండా అయిపోయినట్లు నిరంతర నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ చింతన చేత ఈ అహంకారం లేకుండా పోతుంది. అప్పుడు ఇంద్రియాతీత మనోమౌనంలో ఆత్మ సాక్షాత్కారమే మిగులుతుంది. ఇంకంతే. అప్పుడు ఇంద్రియాలతో పని ఏమిటి? ఆ మరణం ఏం చేస్తుంటే వీటితో నువ్వు పెట్టించుకున్న అంటింపులన్నీ ఓడగొట్టేస్తుంది. ఇంకా అవి దేనికి అంటుకుని లేదు అది. అది ఇంక మనోమౌనమే. మనోమౌనం అంటే ఏంటంటే ఆ నిమిషానికి అవసరమైన మాట, అవసరమైన పని, అంతే. అదే మనోమౌనం. ఇంకొక రెండు చెప్పేసి జ్ఞానం అంటే నీలో ఉన్న రహస్యం నువ్వు తెలుసుకోవడమే. తెలిసింది కదా దాక్కు నిన్నన్నాళ్ళు, రహస్యం తెలుసుకోవడమే జ్ఞానం. మనస్సు అనేది ఒక మంచు బొమ్మ వంటిది. బ్రహ్మముగా ఉండటం మొదలు పెడితే నెమ్మదిగా ఈ గడ్డ కట్టిన బొమ్మ ఈ మనసు కరిగిపోతుంది. అంటే దాంతో అనుసంధానం. అందుకే ఒక నిష్ఠ. ఇటువంటి పరిస్థితుల్లోనూ దేహానికి ఇప్పటికి ఏది అవసరమో అంతకు మించి ఇక దేని నువ్వు జగత్తులోంచి ఇవ్వకుండా ఉంటూ నువ్వు నీ బ్రహ్మాని చింతనలో అనుసంధానం చేసుకుని ఉంటూ ఉంటే మనసు మంచు బొమ్మ వల్లే కరిగిపోయి
అప్పుడు అప్పుడు ఆకారం పోయిందిగా, స్వరూపం మిగిలింది. ఉమ్, అలాగే నీవే పరమాత్మగా నీకు నీవే బ్రహ్మజ్ఞానం వల్ల తెలుసుకోబడతావు. నీకు నువ్వే తెలియబడతావు. నీ నిజ స్వరూపం నీకు అనుభవానికి వచ్చేస్తుంది. ఉమ్, భగవంతుని కృప, పూర్వజన్మ సుకృతము వల్ల మనలను మనము గుర్తించుకోగలుగుతాం. భగవంతుని కృప, పూర్వజన్మ సుకృతం, ఈ రెండు ఉన్నప్పుడే మనల్ని మనం గుర్తించుకోవాలని, దీనికోసం సాధన చెయ్యాలని, దీనినే జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలని గట్టి నిర్ణయం కలిగి ఆ నిర్ణయాన్ని మరి ఒక్క క్షణం కూడా వదలకుండా ఉండేటువంటి దృఢ చిత్తంతో ఆచరణ చేసుకోగలుగుతాం. కానీ భగవంతుకు పూర్వజన్మ సుకృతమును. ఉమ్, తత్వమసి, ఆ పరబ్రహ్మము నీవైతివి అని తెలుసుకుంటాం. ఆహా, ఎంతకాలం ఇది నేను అనుకున్నాను కదా, కాదు, నేను పరబ్రహ్మమునే అయి ఉన్నాను, అంతే తెలుసుకుంటాం. అవునా? ఉమ్, అయితే అలాగ ఒక చిన్నప్పుడు ఆ, ఒక తీర్థంలో ఒక పిల్లాడు తప్పిపోయాడు. తప్పిపోతే ఎవరో పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్లి వాడిని పెంచుకున్నారు. వాడు చిన్న పిల్లాడు. ఉమ్, వీడి తల్లిదండ్రులు ఏడ్చారు. వాళ్ళ పిల్లాడిని అంతా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడికి వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నాడు. పెద్ద అయిన తర్వాత తెలిసింది అసలు తల్లిదండ్రులు పలానా చోట ఉన్నారని. అవునా? ఉమ్, అప్పుడు అతని భావం ఎలా ఉంటుంది? ఓహో, వీళ్ళు నన్ను పెంచుకున్నారన్నమాట, కానీ నా తల్లిదండ్రులు వాళ్ళు, నా బాడీలో వాళ్ళ రక్తం, వాళ్ళ జీన్స్, నేను వాళ్ళకి చెందిన వాడిని, కానీ ప్రారంభవశాన్ని వీరి దగ్గర పెరిగాను, ఉమ్, కానీ నేను వాళ్ళకి చెందిన వాడిని అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అతనికి ఈ తల్లిదండ్రులకు వీడు పెరగకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు అతను తెలుసుకునేసరికి అతనికి ఏమైంది, వీళ్ళ మీద నిజమైన తల్లిదండ్రులు అనేటువంటి భావన కలుగుతుంది. వాళ్ళ మీద ద్వేషం ఉంటుందని కాదు అదే అదే. కదా. అలాగే నీ నిజ స్వరూపం నువ్వు తెలుసుకున్న తర్వాత, ఓహో నేను అదా, ఇది అనుకున్నాను ఇంతకాలం, వీళ్ళే మా అమ్మ మా నాన్న అనుకున్నాను, కానీ కాదు, వాళ్ళు నా తల్లిదండ్రులు అని ఆ పిల్లాడి పెద్ద అయ్యాక తెలుసుకున్నట్లు మనం కూడా ఇది నేనని. దానివల్ల ఏమైంది, ఆ తల్లిదండ్రుల యొక్క బంధుమిత్రులందరూ వాడి బంధుమిత్రులు అయిపోయారు. ఉమ్, కానీ పట్టు చూస్తే వాళ్ళు ఎవరు వీడికి బంధుమిత్రులే కాదు. ఉమ్, కాదు, కానీ అలా అనుకున్నాము, అలా ఉన్నాము, కానీ కాదు. వాళ్ళ మీద ద్వేషం చూపిస్తాడని కాదు, కానీ లోపల కాదు అని తెలుస్తుంది వాడికి. ఉమ్, అదే రకంగా మనం జ్ఞానం వల్ల తెలుసుకుని ఇది నేను కాదు, సరేలే ఉన్నాం ప్రారంభవశాన గాని కాదు అని తెలిసింది. ఆ పిల్లాడికి తెలిసినట్లే ఉమ్, ఉన్నాంలే వాళ్ళతోటే, వాళ్ళందరూ బంధువులే మిత్రులే, కానీ లోపల కాదు అని తెలుస్తుంది. ఉమ్, అలాగే మనం కూడా ఈ దేహంతో ఇంద్రియాలతో వ్యవహారాలు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా నీ గురువు చెప్పినప్పుడు నేను నిజ అడ్రస్ నీకు తెలిసాక నాను గాని ఇది నేను కాదు అని ఉండగలుగుతాం. ఉమ్, అవునా? ఉమ్. ఆ పిల్లాడు ఏమైనా యజ్ఞం చేశాడా? ఏం లేదు. మరి కాదు అని తెలియడానికి. ఉహు, మనం కూడా అంతే. గురువు కాదు, నీ స్వరూపం ఇదిగో నిరూపణలు చేసి చెప్పించారు, సాక్ష్యాలు అన్ని చెప్పారు. ఇలా కాదు, ఇగో ఈ అవస్థలు ఇవిగో వెళుతున్నాయి, ఈ దేహాలు ఇలా వెళుతున్నాయి, ఈ కాలాలు ఇలా వెళుతున్నాయి, కానీ నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు అవి కావు, అవి కలిగి తొలుగుతాయి, అవి తాత్కాలికాలే, నువ్వు శాశ్వతానివి, అటువంటి చిన్మయ స్వరూపాన్ని నువ్వు లేకపోతే తెలియబడేవి ఏవీ లేవు అని అలా ఒక్కొక్కటి చెప్తూ ఉండగా ఆ రుజువులు సాక్ష్యాలకు నువ్వు తగి ఉన్నావు. అవునా? ఉమ్, ఉన్నావు కాబట్టి ఓహో నేను ఇది కాదన్నమాట, నేను అది అని ఉంటావు. అంతరంగంలో వెలుపల వ్యవహారం జరుగుతూ ఉంటుంది. మరి ఆ పెంచిన తల్లిదండ్రులు కాదంటాడా? అన్నది. మరి కర్ణుడికి తెలుసు కొంతకాలానికి, ఉమ్, కానీ తాను రాధేయుడుగానే ఉన్నాడు. ఆ, కానీ ఇంటి కుమారుని వాడికి తెలుసు, ఉమ్, తను క్షత్రియుడని వాడికి తెలుసు. ఎందుకంటే వాడి నుంచి క్షత్రియ లక్షణాలు పొంగి పొర్లి వస్తున్నాయి, ఉమ్, ఉమ్, క్షత్రియ వ్యవహారాలు జరుగుతున్నాయి. కాదు అని అన్నా, నువ్వు శూద్రుడు అని అన్నా వాడు క్షత్రియుడే, వ్యవహారం అంతా క్షత్రియ వ్యవహారమే. ఉమ్, అలాగే మనం కూడా ఎంత దేహం నేను, ఇంద్రియాలు నేను, మనసు నేనని అనుకున్నా, దాంతో నువ్వు కలిసి ఉన్నా నువ్వు బ్రహ్మస్వరూపానివే. అదే. నువ్వు లేకపోతే నీ చెడ్డ లక్షణాలు, నీ మూఢ లక్షణాలు, నీ అజ్ఞాన లక్షణాలు, నీ పిచ్చి వ్యవహారాలు జరగడానికి నువ్వు అక్కడ ఆత్మవై ఉన్నావు గనుకనే. ఉమ్, అది సంగతి. ఉమ్, నువ్వు ఉన్నావు. ఏ వ్యవహారాలు దేహేంద్రియ మనోబుద్ధులతో జరుగుతూ ఉన్నా దేహ ప్రారంధవశాన అవన్నీ జరుగుతున్నాయి కదా. అవును. అనుకున్నాను కానీ కాను అని గురువు చెప్పారు. చెప్పడం నా అనుభవం కూడా అది. ఉమ్,
అయిపోయి ఇంకేమన్నా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలా? అక్కర్లేదు. ప్రయత్నం చేసావంటే అది పొందవలసిన వస్తువు. పొందిందెప్పుడు పోతుంది. హ్మ్. నీదే నీదే నువ్వే అయిన వస్తువు అది. ఎప్పుడు నువ్వు పోగొట్టుకున్నాను అనుకున్నప్పుడు కూడా పోలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కొత్తగా నువ్వు రాబట్టుకోక్కర్లేదు. ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్త వదైజ్జయ. తన్నాసే సత్యవద్భాతి స్వకంఠాభరణం యదా. ఇంకా నాకు ఆత్మ తెలియడం లేదు, నేను ఆత్మని పొందాలి, నాకెలా తెలుస్తుంది అని వెతుక్కోవడం ఎలా ఉందంటే, తన మెడలోనే నెక్లెస్ పెట్టుకొని, నా నెక్లెస్ పోయింది, మీ ఇంట్లో ఉందా, అక్కడ పడిందా, ఇక్కడ పడిందా అని వెతుక్కునే దానిలాగా ఉంటుంది. ఎవరో అంటారు, నీ నెక్లెస్ నీ మెడలోనే ఉంది కదా అని. అయ్యో నా మెడలోనే ఉంది, పోయింది, నేను ఎంత కంగారు పడిపోయినా, ఎంత బాధపడిపోయానో అంటుంది. కానీ తన మెడలోనే ఉంది. కాబట్టి ఎవ్వడు ఎన్ని అనుకున్నా ఎలా, అందుకే అందరూ బ్రహ్మస్వరూపాలే. హ్మ్. ఎరిగినా ఎరగకపోయినా. అవును. ఎరగని వాడు దేహ లక్షణాలతో కలిసి దుఃఖపడతాడు. జన్మ మృత్యువులో పడి ఎరిగిన వాడు జన్మ మృత్యువు లేని దుఃఖం లేని దివ్య స్థితిని పొందుతాడు. అంతే. భ్రాంతి వల్ల తగిలించుకున్నాడు అవి. హ్మ్. ఇప్పుడు భ్రాంతి పోయింది, తగిలించుకున్న ఊడై. కానీ దాన్ని ఎవరిస్తారో చెప్తారంతే. లేదమ్మా పోలేదు, ఎక్కడ నీ మెళ్ళో ఉంది చూసుకో అన్నారంతే. ఇంక వాడి కాళ్ళు పట్టిన, అయ్యో నువ్వెంత గొప్పవాడు, నా నెక్లెస్ నాకు తెచ్చిచ్చావని అంటుందే. అదే. అయ్యో మర్చిపోయానా, నేనే పడేసుకుని అనుకున్నానా, బాగానే చెప్పారు, లేకపోతే ఇంకా వెతుక్కుందు అనుకుని తన మెళ్ళలోనే ఉందని తన హాయిగా ఉంటుంది, ఏడుపు మానేసి. హ్మ్. మనం కూడా అంతే. గురువు నీ స్వరూపాన్ని నీకు చూపించి, అమ్మా నువ్వు అదే తల్లి అని చెప్పినప్పుడు, అయ్యో నేను అదే తెలియక ఇది అనుకున్నానే కాదన్నమాట, నువ్వు హాయిగా ఉంటావు. అర్థమైందా? హ్మ్. కాబట్టి అంటే జ్ఞానం అంటే నీలో ఉన్న రహస్యాన్ని నువ్వు తెలుసుకోవడమే. మనసు మట్టు బొమ్మ వంటిది, మంచు బొమ్మ లాంటిది. అంచేత బ్రహ్మముగా ఉండడం మొదలు పెట్టిన తర్వాత కాస్తమాను నీవు నీ స్వరూప స్వభావాలని నువ్వు మననం చేస్తూ ఉండగా, నేను దేహమన్న భావనతో కూడిన మనసులో దేహ భావన కరిగిపోయి తను బ్రహ్మమే అయి ఉండడం చేత నువ్వే బ్రహ్మముగా, నువ్వే పరమాత్ముడిగా తెలుసుకుంటావు బ్రహ్మ ధ్యానం చేయడం చేత. మరి దేహ ధ్యానం లోక ధ్యానం చేసావు కదమ్మా, హ్మ్. ఇప్పుడు బ్రహ్మ ధ్యానం చేసుకోవడమే. హ్మ్. భగవంతుని కృప పూర్వ జన్మ సుకృతం వల్లనే మనం మనల్ని గుర్తుంచుకోగలుగుతాం. హ్మ్. ఆ గుర్తు చెప్పే గురువు కూడా వస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావురా అంటాడు గురువు. తెలుసుకొని అయ్యే ఉన్నాను కదా, ఇది కాదు కదా అని తెలుసుకుని అక్కడ ఆనంద స్వరూపుడు అవుతాడు అంతే. హ్మ్. కుండ తాను మట్టి అని తెలియకపోవడం చేత నామరూపాలకు సంబంధించిన నేను కుండని అని తను తాను పరిమితంగా భావించుకుంది అనుకుందాం. అవునా? హ్మ్. కుండ గాని నగ గాని ఇక్కడ ఉపమానం అనమాట. ఆ! మట్టి అని దానికి తెలియదు. తెలియక నామరూపాలను బట్టి నేను కుండని అనుకుంది. కుండ వాస్తవానికి మట్టే, తాను మట్టినేనని దానికి తెలియదు. హ్మ్. నామరూపాలను పరిచయించి తన నిజ స్వరూపము నేను మట్టినే అనే సత్యాన్ని అది గ్రహిస్తే, కుండ అంటే పరిమితం గాని మట్టికి పరిమితం ఏమిటి? లేదు. అంతే. అల్పత్వం, పరిమితత్వం అదృశ్యమైపోయి అనంతత్వం అనుభూతిగా మెలుగుతుంది. అంతే. మట్టినే అన్నప్పుడు కోటి కుండల్లోనూ తానే ఉంది. ఒక్క కుండనే నేను అనుకున్నప్పుడు ఆ కుండలో మాత్రమే ఉంది. అదే. అలాగే దేహమే అనుకున్నప్పుడు దీనికే పరిమితుడిని కదా. హ్మ్. అన్ని దేహాలలోనూ ఉన్నటువంటి తెలివినే నేను అన్నప్పుడు ఆ పరిమితుడిది. హ్మ్? హ్మ్. నేను మట్టిని అనేటువంటి సత్యం దానికి తెలియగానే అల్పత్వం అదృశ్యమైతే అనంతత్వంగా అనుభూతి మిగులుతుంది. అంటే ఎన్ని కొండలున్నా, ముంతలున్నా, మూకుళ్ళున్నా, బాణలున్నా, చట్టెలున్నా అన్నిటిండా ఉన్న మట్టినే నేను. హ్మ్. ఈ ఒక్క కుండ ఆకారానికే పరిమితమైంది. దేనిలోనన్నా మట్టి ఉంది కదమ్మా. ఉంది. మట్టి అన్నిట్లో ఉంది. మరి మట్టే తానైనప్పుడు దేనిలో లేదు? అంతా ఉంది. అలాగే ఎన్ని దేహాలైనా అన్ని దేహాలలోనూ నేను కదా. హ్మ్. ఆ నేనే నేనైనప్పుడు మరి ఏ దేహంలో నేను లేదు? అన్నిట్లో ఉంది. మరి ఇకనే ఒక దేహంలో ఉండి ఇంకో దేహంలో నేను లేకపోతే అనుకోవచ్చు. మరి ఇప్పుడు నేనెవరు?
నేను అంటే నేను అనంతుడిని ఉమ్, అంతే. నేను అంటే అల్పుడు అయిపోతాం. అంత చిన్న గ్యాప్ చూడు. అదే. కుండ అంటే అది చిన్నదైపోతుంది. మట్టిని అంటే అనంతం. ఆనందమైపోయింది. అలాగే నేను అంటే బ్రహ్మాన్ని అంటే అనంతుడు అయిపోతావు. నేను అంటే వాణిని అంతే పరిమితుడు అయిపోతాం. పరిమితత్వానికి నశింపు ఉంది. ఆ పరిమితత్వానికి లేదుగా. ఉహు, అయ్యో మరి దానికి తెలియట్లేదు కొండకి. అది పగిలిపోయి ముక్కలైనా మళ్ళీ మట్టిగానే మిగులుతుంది. ఉమ్, అవునా? అవును. అంతే. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ నువ్వే. అవును. అది నువ్వే కదా, నువ్వు లేకపోతే జన్మ లేదు కదా. జన్మ లేదు. అందుకే నిన్ను నీకు ఎరుకుపరుస్తాడు గురువు. ఉమ్, ఉమ్, అంచేత అని గ్రహించగానే నేను మట్టిని సత్యాన్ని గ్రహించగానే అల్పత్వం అదృశ్య అనంతత్వంగా అనుభూతి. అలాగే అజ్ఞానము చేత తనని తాను అల్పుడుగా భావించినటువంటి జీవుడు జ్ఞానంతో తాను సచ్చిదానంద స్వరూపుడని గ్రహించగానే ప్రజ్ఞానవంతుడే శోభిల్తాడు. అంతే. అంతే కదా. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఉమ్, నాకు ఇంక అసలు నేను ఎన్ని జన్మలు ఎత్తి ఎన్ని దేహాలు నాకు వచ్చినా నేను బ్రహ్మాన్నే. అవును. బ్రహ్మమే నేను, లేకపోతే జన్మలేవి లేవు. మరి ఏ జన్మకు ఆ జన్మే నేను. ఆ జన్మలో నా దేహమైన పరిమితత్వాన్ని నేను భావించుకున్నాను, స్వరూపాన్ని మరిచాను గనక. ఉమ్, గురువు నువ్వు కుక్కగా ఉన్నా, నక్కగా ఉన్నా, క్రిమి కీటకాలుగా ఉన్నా, పశువుగా ఉన్నా, పక్షిగా ఉన్నా నువ్వు బ్రహ్మానివే అన్నాడు. ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను బ్రహ్మాన్ని. ఎప్పుడు నేను లేను? నేను లేకపోతే పురుగు లేదు కదా. ఆ, నేను లేకపోతే పాము లేదు, నేను లేకపోతే పక్షి లేదు, నల్లి లేదు, బల్లి లేదు. అలాగే ఏనుగు లేదు, సింహము లేదు. అలాగే చక్రవర్తి లేడు, బికారోడు లేడు, రోగిష్టి లేడు, యోగిష్టి లేడు. ఎక్కడ నేను ఉండాల్సింది. ఉమ్, నేను ఒకప్పుడు రోగిగా ఉన్నా, ఒకప్పుడు యోగిగా ఉన్నా, ఒకప్పుడు చక్రవర్తిగా ఉన్నా, ఒకప్పుడు బికారుడిగా ఉన్నా, ఒకప్పుడు పురుగుగా ఉన్నా, ఒకప్పుడు పాముగా ఉన్నా, ఒకప్పుడు కుక్కగా ఉన్నా, ఎప్పుడన్నా ఉన్నాను గనకనే. అవునా? అవును. నువ్వు ఉన్నానన్న దానిని ఎవరు తీసేయగలరు? ఉన్నావు కదా. ఉన్నాను. మరి అట్టి నువ్వు బ్రహ్మానివి, ఎప్పుడు ఉండేవాడివి, నువ్వు సచ్చిదానందానివి. నువ్వు క్రిమిని అనుకున్నప్పుడు కూడా నువ్వు బ్రహ్మానివి. అవునా? ఉమ్, మరి నారదుడికి పంది జన్మ వస్తే బురదలో పడి పెళ్ళంతోటి పిల్లలతోటి ఆ పందుల పిల్లలతోటి బురదలో దొర్లుతున్నాడు. ఉం? ఉమ్, అప్పుడు నారదుని దేని చూసి ఆ ఒక మహర్షి వచ్చి ఏమై నారద ఏమిటి ఇక్కడ ఇలా ఉన్నావు ఏమిటి అన్నారు. నేను నారదేమిటి, నేను పందిని. నువ్వు పందివి కాదు, నువ్వు నారదుడివే అన్నాడు ఆయన. నేను నారదుని కాదు, ఆయన కూడా నాకు తెలియదు అసలు. ఇప్పుడు నీకేమిటి ఈ బురదలో సుఖం ఏమిటి అన్నాడు ఆయన. నా పంది పెళ్ళం ఎంత బాగుందో, నా పంది బిడ్డలు చూసారా, ఈ బురద ఎంత బాగుందో, నేను బ్రహ్మానందంలో ఉన్నాను అన్నాడు నారదుడు. ఉమ్, ఇదేమిటయ్యా, ఇదెక్కడ జ్ఞానం? అసలు నువ్వు నారదుడు, బ్రహ్మర్షివి నువ్వు. అటువంటి నారదుడు నువ్వు. అటువంటి నువ్వు ఈ దేహంలో చేరేసరికి దేహ పరిమితితో దేహ లక్షణాలు నీవే అనుకుంటున్నావు. ఈ దేహం భార్య నీకు శాశ్వతం, దేహం బిడ్డలు ఆ బురద ఎంతో ఆనందంగా ఉన్నాయనుకో. నేను ఆనందంగానే ఉన్నాను కదా అన్నాడు. ఎంతకాలం ఉంటావు? ఈ పంది ఎంతకాలం ఉంటుంది నీకు? ఎల్లకాలం పంది ఉంటుందా? ఉండదు. ఉండదు కదా. మరి ఉండదు అని జ్ఞాని కదా. మరి మరి ఎవరుంటారు? నేనుంటాను. నువ్వెవరివి? అబ్బా నేను నారాయణుని. నారాయణ నారాయణ అన్నాడు అంతే. అంతే పంది జన్మ వెళ్ళిపోయింది. అది వచ్చి గురు రూపంలో వచ్చి వాడి మాయని ప్రశ్నించాడు. నువ్వు పందివా? సరేలే, మరి అయితే పందిగా ఎంతకాలం ఉంటావు? ఈ పంది అయిపోయాక మళ్ళీ ఏమవుతావు? అప్పుడైనా ఉండాలి కదా, ఎప్పుడైనా ఉండాలి కదా, నువ్వు ఉన్నావు కదా అన్నాడు. అవును అవును అన్నాడు. మరి ఎప్పుడూ ఉంటావు కదా, మారేవి ఈ నామరూపాలే తప్ప నువ్వు కాదు కదా. మరి అట్టి నువ్వెవరివి? ఎప్పుడు ఉంటాను. ఎప్పుడు ఉండేది ఎవరు? నేను, నారాయణుడు. నువ్వెవరివి? నారాయణ నారాయణ అన్నాడు. అయిపోయిందా? ఇప్పుడు పందేది? పంది పెట్ట, బురద, గుంట, పంది పిల్లలు ఏది? మరి అంతంత ప్రేమలు, అంతంత మమకారాలు ఏది?
వదిలేసి మళ్ళీ కుక్కగాను నక్కగాను మళ్ళీ అక్కడ అదేగా, ఎక్కడైనా అదేనా? అంతే. మరి నువ్వు ఎక్కడైనా ఏది ఉన్నా నువ్వు ఉంటేనేగా. నేనుంటేను. మరి నువ్వెవరివి? ఎప్పుడు ఉండేవాడివి, ఉమ్. మానివి, నారాయణుడి. అవునా? ఉమ్. మరి ఇంకెంతకంటే మళ్ళీ ఇంతకంటే ఇంక బుద్ధికి మనసుకి అందేలాగా తేలిగ్గా ఉపమానాలు మానేసి అనుభవాలకి మీరు తెచ్చుకోవాలని భగవంతుడి కోరిక, గురుదేవుల కోరిక. అంచేత అలాగే అజ్ఞానం చేత తనని తాను అల్పుడుగా భావించుకున్నాడు పాపం వీడు. కానీ గురు అనుగ్రహం చేత జ్ఞానంతో తాను సచ్చిదానంద స్వరూపం గ్రహించగానే ప్రజ్ఞావంతుడి శోభిస్తున్న తను బ్రహ్మం అయిపోయాడంతే. అయిపోవడం ఏంటి, అయ్యే ఉన్నాడు అనుకున్నాడు తగిలించుకొని, అంతే. వదిలించుకున్నాడు, వదిలించుకో తెలుసుకోవడమే అంతే. ఇంకా బ్రహ్మం అయ్యాక ఇంక తగిలించుకోవడానికి కుదరదు, తగులుకోదు ఇంకేవి. దేహం అనుకున్నప్పుడే ఇంకొక దేహం తగిలించుకోవడానికి కుదురుతుంది. కాబట్టి అనంత సుఖానికి సంబంధించిన అవగాహన లేకపోవడం చేత అసలు పరిమిత వస్తువులపై మనుషులు పరిమిత వస్తువుల మీద రాగద్వేషాలు సృష్టించుకుంటున్నారు. అనంత సుఖానికి సంబంధించిన అవగాహన సరిగ్గా లేక అసలు అటువంటి అనంత వస్తువు ఉందన్న భావనే వీళ్ళకి లేదు. అదే లేకపోవడం చేత అసలు దాని గురించి ఆలోచించాలని అనిపించదు. మనుషులు పరిమిత వస్తువుల మీదనే ఇష్టాలు కల్పించుకుంటున్నారు. అల్ప ఆనందాలు పొందడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ ఆనందం అయితే మాత్రం ఉంటుంది, ఎంత గొప్పదైతే మాత్రం ఉంటుంది. ఇంద్రియ విషయాల్లో ఏర్పరచుకునే సంబంధం వల్ల కలిగే సుఖం క్షణికమైనది. నువ్వు చూసుకో ఒకసారి, ఏ సుఖమైనా సరే క్షణికమేనా. ఇప్పుడు ఒక సుఖాన్ని అనుభవించావనుకో, అదే శాశ్వతమైనదంటే మళ్ళీ ఆ సుఖం కోసం వెంపర్లాడవు. అప్పుడెప్పుడో అది ఆ రుచి చూశాను, అది మళ్ళీ ఇప్పుడు కావాలంటే అది పోయిందనే అర్థం. మళ్ళీ కావాలంటున్నావు కదా. ఇలా ఒక రుచే కాదు, ఒక దృశ్యమే కాదు, ఒక శబ్దమే కాదు, ఏదైనా సరే అది శాశ్వతంగా ఉండేది కాదు గనక అది నీకు తృప్తినివ్వడం లేదు. అది పోతుంది. ఓహో ఇది పోతుంది, మళ్ళీ ఇంకొకసారి దాన్ని కావాలని తెచ్చుకుని అనుభవించి అయినా అది పోతుంది కదా. పోతుంది. ఇలాగ పోయేది వద్దు, ఎప్పుడు సుఖంగా ఉండాలి అని తెలుసుకోవాలి. ఇంకా పోయేదాన్ని అనుభవించడం, అమ్మ అచ్చా బచ్చా అనుకోవడం, అది అయిపోయాక దానికోసం మళ్ళీ వెంపర్లాడడం. నిన్నదో పోయింది కదా, ఇప్పుడు దాని సంపాది మళ్ళీ పోతుంది కదా. ఎందుకు ఇలా పోయేదానికోసం వెంపర్లాడుతున్నాను? అవసరం అదే నిజమైతే ఉండాలి, లేదే మళ్ళీ అదే కావాలి, అలాగే కావాలి, ఇంకోలా కావాలని తెచ్చుకో, కానీ ఉండదు కదా. ఉండదు. మరి అలాంటప్పుడు ఎందుకు? అయితే వీడికి వివేకం లేకపోవడం వల్ల ఇంద్రియాల చేత ఏర్పడుతున్న ఇంద్రియ విషయ సుఖాలతో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల ఆ సుఖం క్షణికమైనదని వీడికి తెలియడం లేదు. ఈ క్షణికమైన వాటిని వదిలిపెడితే నిజమైన సుఖం లభిస్తుంది. ఆశలు, కోరికలు, సంకల్పాలు అన్ని లేకపోతే నువ్వు కోటి ఆశలు పెట్టుకుంటావు, ఈ ప్రారంభంలో లేకపోతే ఏమిటొస్తాయి? ఆశలు పెట్టుకోలేదు, ఏవో వస్తున్నాయి, దాన్ని నువ్వు ఎలా తీసేస్తావు? వస్తాయి పోతాయని తెలుసుకోవడమే అంతే. కాబట్టి ఆశలు కోరికలు పోవాలంటే ఏవైనా ఆశలు ఎప్పుడో పెట్టుకున్నావు, కోరికలు పెట్టినావు అనుకో, ప్రార్థనలు ఉంటే వస్తే లేకపోతే రావు, వచ్చిన కూడా ఉండవు. అవునా? అప్పుడు మరి కోరికలు సంకల్పాలు ఉండవు కదా అని తెలిసిపోతే నీకు ఏం మిగులుతుంది? శేషించున్నది పరమాత్మే కదా. ఈ సత్యం గ్రహించిన వాడు అమనస్క స్థితిలో ఉంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంక రేపు చెప్పుకున్నావా? అలాగా. అదే. హరి ఓం.